అందరికీ నమస్కారములు. ఈ సమావేశం దుబ్బాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్నది. ఈ దేవస్థానం చైర్మన్ గారు శ్రీధర్ గారు, అలాగే రైతులకి 500 ఆవుల వరకు ఉచితంగా ఇచ్చిన రాజమౌళి గుప్తా గారికి, ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన మా మిత్రులు శ్రీ సాయి సుమన్ గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదములు. గంటలో చాలా విషయాలు ఉన్నాయి. మరి ఎందుకంటే నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పను, కానీ నేను కొన్ని మిమ్మల్ని అడగదలుచుకున్నాను. ఇక్కడ ఏం చేద్దాం? ఈ గుడిని చూస్తే నాకు తిరుమల అన్న భావన కలిగింది లోపలికి రాగానే. నా ఆలోచనలు మీతో పంచుకుంటాను. అసలు ఈ ప్రాంతంలో గో ఆధారిత వ్యవసాయం సుభాష్ పాలేకర్ గారి విధానంలో ఎస్పీకే శ్రీ సుభాష్ పాలేకర్ కృషి చేస్తున్నవారు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నవారు, గో ఆధారితంగా అంటే గోవుతో వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కడున్నారు, ఇద్దరున్నారు, ముగ్గురున్నారు. అయ్యా మీరు రండి. నమస్కారం, నా పేరు భాస్కర్ రెడ్డి, మాది కామారెడ్డి. నేను ఈరోజు ఈ ప్రోగ్రాంకి రావడానికి కారణం విజయరామ్ గారు. అయితే నాకు ఆయన ఫోన్ కానీ ఏం చేయలేరు. ఆయన ఫేస్బుక్ ఎప్పుడు చూస్తుంటాను. ఫేస్బుక్లో పోస్ట్ చేసింది ఇక్కడ ఉన్న ప్రోగ్రాం, దుబ్బాకల ప్రోగ్రాం అని. ఆ ప్రోగ్రాం పోస్ట్ చూసి నేను వచ్చాను. నేను 1 సంవత్సరం కిందనే ఆవు తీసుకున్నాను. అయితే గో ప్రకృతి వ్యవసాయం ఫస్ట్ టైం చేద్దామని హైదరాబాద్లో విజయరామ్ గారి సేవ సంస్థ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మన కొన్ని కూరగాయల విత్తనాలు, ఒక బైరూపి మన పాతకాలం విత్తనం ఒకటి తీసుకొచ్చుకుంటుంది. ఫస్ట్ టైం చేద్దామని మొన్న వర్షాకాలంలో బైరూపి అనేది ఒక 4-5 గుంటలో ఫస్ట్ చూద్దాం ఎట్లా వస్తుందో, దానికోసం తెలియదు ఎక్కువ అయ్యేదని ఫస్ట్ ఒక మడి వేసుకున్నా. దాంట్లో నేను ఫస్ట్ దానికి 3 సార్లు జీవామృతం ఇచ్చిన, ఇంకేమీ లేను. మన ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, పుట్టమన్ను, మట్టు అన్నీ కలిపేసి దాన్ని చేసుకొని 3 సార్లు ఇచ్చేసిన. అది బాగా వచ్చేసింది బైరూపి అని. అది ఇంచుమించు నా ఎత్తు హైట్ వచ్చేసింది. ఒకటే మడేసిన, ఎక్కువ వేయలేను. దాన్ని వడ్లు సుఖం మొన్న కోసి పట్టించిన, 1 క్వింటల్ నరకైని ఉంచుకున్నా. ఫస్ట్ టైం ఒకటే చేసినాను, ఇంకేం చేయలేను. అలాగే కూరగాయ విత్తనాలల్లో ఒక 2 రకాల విత్తనాలు పెట్టుకున్నా. ఒకటి కాశీ టమాటా, ఇంకోటి వంకాయ. అవి 2 చేస్తున్నాను. ఇంకా ముందు కొంచెం పెంచుకుందామని చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ చూద్దామని ఇంతకుముందు నేను ఎప్పుడు కానీ యూట్యూబ్లో చూస్తుండే హైదరాబాద్లో మన విజయరామ్ ప్రోగ్రామ్స్, కానీ ఎప్పుడు లైవ్గా నేను ఇట్లాంటి మీటింగ్లలో ఎప్పుడు చేయలేను, ఎక్కడ చూడలేను, రాలేను. ఆయన పోస్ట్ చూసి ఇక్కడ ఒకసారి చూద్దాం, దుబ్బాకల ఈ టెంపుల్లో పెట్టారు కాబట్టి చూద్దాం ఏం చెప్తారు, రైతులకి అందరు వస్తారు కదా, కొంచెం పరిచయాలు సుఖ అవుతాయి, తెలుసుకుందామని వచ్చిన. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ అందరికీ, విజయరామ్ గారికి, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఫోన్ నంబర్ 9609398865. నా దగ్గర ఎవరికన్నా బైరూపి కావాలనుకుంటే బైరూపి విత్తనాలు ఉన్నాయి. ఒక 10 కిలోల దాకా ఉంచిన, వడ్లు అట్లనే ఉంచిన. ఎందుకంటే మా ఏరియాలో ఎవరికైనా కావాలన్నా ఇద్దామనుకొని బైరూపి అయితే నా దగ్గర ప్రస్తుతానికి అయితే ఉన్నాయండి. నంబర్ 9603398865. పేరు భాస్కర్ రెడ్డి, కామారెడ్డి. ధన్యవాదాలు భాస్కర్ రెడ్డి గారు. బహురూపి చాలా మంచి విత్తనం. ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా సరే పంట మీకు అందిస్తుంది. ఆయన అన్నట్టు 5-6 అడుగులు ఎత్తు వస్తుంది గడ్డి. పశుగ్రాసం కూడా బాగా అవుతుంది, దిగుబడి కూడా బాగా వస్తుంది. ఈరోజు మధ్యాహ్నం భోజనం 3 రకాల్లో బహురూపి కూడా భోజనం ఉన్నది.
మీరందరూ ఆ భోజనం తింటే ఆ విత్తనం యొక్క విలువ మీకు అర్థమవుతుంది. దుబ్బాక మాది సాయిబాబా గుడి దగ్గర వ్యవసాయం చేస్తా. నాకున్నది 2 ఎకరాల పొలంలో మేము ఎప్పుడైనా గోదలకే ఇస్తా, గడ్డి కానీ ఏదే కానీ ఉచితంగా. నేను కోసుకున్న పంట ధాన్యం మొత్తం మా సాయిబాబా గుడి కాడ 150 ఆవులు ఉన్నాయి. నేను చూస్తున్నా ఆ పంట కానీ ఏది కానీ మా మా అక్కడ ఎక్కడెక్కడ రైతులు ఉన్నారో ఆ రైతులది మొత్తం గడ్డి కానీ ధాన్యం కానీ నేను ఇప్పిస్తున్నా, మేపిస్తున్నా, ఉచితంగా చేపిస్తున్నా. మేము బీరిసు నేను దాదాపు అయినా అని 3 ఎకరాలు పంట వేసినా కానీ మా ధాన్యం అంతా మాకు ఆన్నే పుణ్యదానం చేస్తా, గడ్డి కోసేస్తున్నా. ఆ చిన్న భక్తులందరూ నా చేనులో కోసుకుంటా ఇల్లుకుంటా అదే ఇంతంత గోగుది మన గడ్డి తీసుకుంటా ఇంత పిడిచలు తీసుకుపోకుండా అన్నదానం పుణ్యదానం చేసిర్రు మన ఆవులకు. ఇప్పుడు చింతారాజు గారు నేను వ్యవసాయం చేస్తున్నా. ఆయనే దయవలన శ్రీధరన్న దయవలన మన వాళ్ళ వీళ్ళ దయవలన మేము ఆడ గోవులం పెడుతున్నాం. మంచిగా పచ్చడి పంట, మంచిగా గోదలు మంచిగా మేస్తున్నాయి. మేము ఇప్పుడు 5-6 కుటుంబాలు ఆడ ఉంటున్నాం. మంచిగా గోదలు కానీ ఏది కానీ గడ్డి కానీ ఏదే కానీ మంచిగా పచ్చడి చేనులా మంచిగా మేపుతున్నాం. మంచిగా పాలుగా మా గుడి ఇస్తాం పంపిస్తున్నాం. నా పేరు రాజనరసింహులు అండి. నా గ్రామం లచ్చపేట, దుబ్బాక మండలము. నాది వృత్తి యాక్చువల్లీ మొదటి నుంచి నాది డ్రైవింగ్ ఫీల్డ్. గత ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి నేను బంద్ చేసిన మోటార్ ఫీల్డ్. బంద్ చేసి వ్యవసాయం మీదకి పోయినా. బోర్లు వేసిన, ఒక 5-6 బోర్లు వేసిన. రోజు 5 రోజులు నడిచినాయి. పూసవల్లి వెంకటేశం లారీలు ఒక్క సుక్క నిల్వాలే 6 లక్షల రూపాయలు ఇచ్చిన ఉడిపోవటల్లా ఆయనకు. ఇక ఒక్క సుక్క నీళ్ళు రాకపో ఎట్లా అని చెప్పేసి అని ఏడ్చుకుంటూ కూర్చున్నాయి. ఇక సంగీతోటల్లా ఊడిపోవటాలు. ఇక మా దోస్తులను పట్టుకొని ఎట్లా అని చెప్పేసి అని సుక్క నీళ్ళు రాలే. 21 రోజు అయింది బోర్లు వేసి. మళ్ళీ ఇట్లా పోయి బోర్ పొక్కలు పోయి బెడ్ వేసినాం అనుకో, కనీసం సౌండ్ కూడా రాకపోతుండే. ఏం చేద్దామని చెప్పేసి ఆయన మా అమ్మమ్మ వాళ్ళ ఊరు భీముడు మాలేడుపేట, వాళ్ళ గోదలు ఉన్నాయి. తాత ఎట్లనే ఇట్లా సంగతి 5-6 బోర్లు వేసిన, ఇట్లా పోయినాయి, పైసలు కూడా కట్టేసిన, ఒక్క సుక్క నీళ్ళు రాలంటే రాబిడ్డ అని చెప్పేసి అని భీముడు మాలేడుపేటకు నన్ను రమ్మాడు. నేను పోయినా. ఇదే ఎండాకాలం. పోయే వరకు ఆయనకు 20-25 ఆవులు ఉన్నాయి. ఈ ఆవు తీసుకుపో బిడ్డ అని వారు అన్నాడు. ఇది ఆవు తీసుకుపోయి నేను ఏం చేసుకోవాలి, నాకు నీళ్ళు లేవు, ఏం లేవు, ఈ గడ్డి లేదు, ఏం లేదు, నేను ఎట్లా ఏం నాకు దాని గురించి తెలియదు. నువ్వు తీసుకుపో బిడ్డ, ఇది తీసుకుపో, నీకు బోల్రాల్లో నీళ్ళు వస్తాయి, నీకు గడ్డి కూడా పెరుగుతుంది, నీ పొలం కాడికి రెగ్యులర్గా పోతాను, నీ పొలం మీదనే ధ్యాస ఉంటుంది, నువ్వు నష్టపోయి నేను బాధపడకని అన్నాడు. నేను ఒట్టిగా తీసుకుపోను తాత అని చెప్పేసి అని అంటే, నేను ఏమిస్తావు ఇవ్వపోనంటే ఒక 16,000 ఇచ్చిన. పెద్ద ఆవాది, ఒక 30-40 వేలు ఆవాది. ఆ 16,000 కూడా నా దగ్గర 16,000 లేకుండే, 5,000 ఉండే. ఫస్ట్ 5,000 రూపాయలు తీసుకుపోయి 5,000 ఇచ్చిన. బలవంతపూర్ ఆటోకు 1,100 ఇచ్చిన. 5,000 ఇచ్చి ఆటోకు 1,100 ఇచ్చి తీసుకొని వచ్చిన. అయితే మిగతా మళ్ళీ 11,000 కట్టాలంటే మళ్ళీ పంట పండినాకనే కట్టే పరిస్థితి. ఎందుకంటే బోర్లేసి నష్టపోయినా కదా. ఆవు వచ్చిన తర్వాత ఒక 30-40 రోజులకే ఇంచుమించు వర్షాకాలం స్టార్ట్ అయింది. ఈ లేని నీళ్ళల్లో మళ్ళీ పోయి చిన్న బెడ్ వేసి చూసినాం అనుకో, అందులో బుడుగుమంటుంది, ఇంట్లో బుడుగుమంటుంది నీళ్ళు. ఎందుకని మంచిగా మోటార్ వేసి దించి చూసినాం. బాలాజీ ఎలక్ట్రికల్లో ఉద్దర తీసుకుపోయినా. ఇంకా 50,000 బాకీ ఉన్నా. అందులో ఒక 2,82,000 పంప్ సెట్ ఇచ్చిండు ఆయన. ఆ భూమి కాడికి నేను పోకపోతుంటే ఈ ఆవు చుట్ల భూమి దగ్గర పోవాల్సి వచ్చింది. ఆవు లేకుంటే నా భూమి దగ్గర పోకపోతుంది. మా ముత్తాత పంచిన భూమి అది. రెగ్యులర్గా పొద్దున ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు దుబ్బాకల్లో ఉంటున్నా. నా మనసంతా అనే ఉంది. 3 ఉన్నాయి ఆడ ఆవులు. ఆడ ఈ మీటింగ్ ఎప్పుడైపోతుందో ఆడ నీళ్ళు ఎప్పుడు పెట్టాలని ఉంది నాకు. కానీ ఒక్క దొయ్య వేసుకుంటా నేను.
నా 3 గోదలది పెండ తీసుకొని సపరేట్గా పెట్టుకుంటా. మీటర్కి ఒక తట్టడు వస్తా. అది తిననీకి సన్న బియ్యం కానీ దొడ్డు బియ్యం కానీ. మొన్న ఒక 10 గుంటలను తీసుకున్నా, 3 గింటలు అయినాయి. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాయి. రేపు పొద్దుగాల పండుగలకు పబ్బాలకు అవుతాయి. దుక్కున్న మీద కొనుడు తప్పుతుంది నాకు. దొడ్డు బియ్యం కంట ఎట్లా మనం అమ్ముతున్నాం, కేసీఆర్కి అమ్ముతాం. ఇప్పుడు కేసీఆర్ లేడుగా, ఈ కథ వేరే ఇక. నేనైతే ఆవుతో మాత్రం ఆవు తెచ్చుకున్నా. నాకు 6 లక్షలు పోయినాయని బాధ లేదు. ఆవు వచ్చింది, భూమి దగ్గరికి రెగ్యులర్గా పోతున్నాను, సంతోషం ఉంది నాకు. కానీ బాలాజీ ఎలక్ట్రికల్ వాళ్ళకి 2,82,000 పంపు సెట్ ఇచ్చిండు. కానీ వాళ్ళకి 50,000 ఇద్దామంటే ఇంకా ఈయనకి నాకు డబ్బు ఊడతలేదు. అంటే ఇంకా నేను సేవ చేయాలి, ఇంకా సేవ చేస్తే ఇంకా డబ్బు ఊడుతుంది. గోమాత సేవ చేయాలి. నేను చేస్తూనే ఉంటా. నేను ఎన్ని చేయాలనుకుంటున్నా అంటే మ్యాక్సిమంగా ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి 3 ఉన్నాయి. నేను 11 ఆవులను పెంచాలని నేను మొక్కుకున్నాను దేవుణ్ణి. 11 ఆవులను పెంచగలుగుతా. నా పిల్లలకు కూడా ఇదే నేర్పుతున్నా, మా ఇంట్లో కూడా ఇదే నేర్పుతున్నా. మా ఇంటి ముంగట సాన్పు కూడా ప్రతిరోజు చేస్తాము. ఆవు పెండతోనే సాన్పేస్తాము. ఆవు పెండ సాయంత్రం కాగానే పొద్దుంజాములా మేము పిడికల్లి ముట్టించుకుంటాము. దోమలు గీమలు ఎవి రావు. సాయంత్రం పూట ముట్టించుకుంటే పెండ ముట్టించుకుంటే ఆవు పెండ ఇది మంచిగా ఉంటుంది. నేను ఒక మూటగా చెప్పినట్టు అనిపిస్తుండొచ్చు మీకు వాళ్ళకన్నా, కానీ ఇది చాలా సంతోషం ఉంటుంది. ఇది చాలా హ్యాపీగా, ఆకలి కూడా కాదు ఆవుల దగ్గరకు పోతే. నిజంగా చెప్తున్నా. థ్యాంక్ యూ. నా పేరు రాజనరసింహ సార్. నా దుబ్బాక లచ్చపేట, దుబ్బాకల్లో ఉంటా నేను. నా ఫోన్ నంబర్ 9966608221 6660 థ్యాంక్ యూ సార్. రత్నచోడి పండిస్తున్నారని చెప్పారు మీరు. సభకు నమస్కారములు. ఇలాంటి రోజు రావాలని వస్తుందని నేను ఇంచుమించు ఒక 3-4 సంవత్సరాల కిందనే ఊహించాను. ఈరోజు మన విజయరామ్ గారి కృషి వలన ఈ మంచి రోజు వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ఫ్యూచర్ మనం ఆలోచించేది 25 సంవత్సరాలకు, 27 సంవత్సరాలకు, 30 సంవత్సరాలకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, షుగర్స్ వస్తున్నాయి. మరియు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించకుండా ఎలాంటి హాస్పిటల్కి పోదామా, మంచి హాస్పిటల్కి పోదామా, ఇంకా మంచి హాస్పిటల్కి వెళ్దామా, హాస్పిటల్స్ పెంచుకుందామా అని ఆలోచిస్తున్నా. కానీ దాన్ని రూటు ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, హాస్పిటల్స్ ఏ విధంగా తగ్గించుకోవాలి అనే ఆలోచన ఎవ్వరు చేస్తలేరు. అన్నగారు అన్నట్టు ప్రతి ఒక్కరికి ఆశ, అత్యాశ, ఇంకా సంపాదించాలని ఈ లైఫ్లో, బిజీ లైఫ్లో ఈ రకమైన ఆలోచనలు అయిపోతున్నాయి. మన ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటలేము. మీరు ఒక్కరు ఆలోచించాలి, ఏదైనా మన నుంచే మొదలవుతుంది. ఏ ప్రభుత్వం వచ్చి ఏం చేయదు. ఏది నిర్మూలన చేయాలన్నా, ఏది అభివృద్ధి చెందాలన్నా మన నుంచే మొదలు కావాలి. ప్రతి ఒక్కటి మన నుంచే మొదలు కావాలి. నా ఒక్కంతో ఏమవుతుంది, నేను ఒక్కంతో ఏం చేస్తున్నాను అనుకుంటే ఈరోజు ఏది జరగదు. మన ఒక్కరిని ఏది జరిగినా ఒకటి నుంచే మొదలవుతుంది. 2-3 సంవత్సరాల కింద ఇక్కడ నాగరాజ్ రెడ్డి అని హబ్షిపూర్లో మాకు కూడా మా దగ్గరికి వస్తుండే. మాకు కూడా అతను 60-70 వేల శాలరీ వదులుకొని ఇక్కడ 6 ఎకరాల వ్యవసాయం చేస్తుండే. అతను మాకు మంచి కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఎన్ని డబ్బులు ఉంటే ఏం లాభం, చెడు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఏం లాభము. మనం తినేది మొత్తము సేంద్రియం తిండి తింటున్నాము, మన మెడిసిన్ ఫుడ్ తింటున్నాము. దీని నుంచి డైవర్ట్ కావాలంటే భూములు కూడా సహకరించాయి. వాస్తవంగా రైతులు ఏదో చేస్తున్నారని కాదు, ఈల్డింగ్ రాదు, పంట ఈల్డింగ్ రాదు, వాళ్ళ పెట్టుబడి తగ్గట్టు ఈల్డింగ్ రాదు, వాళ్ళకు నష్టం వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మందులకు అలవాటు పడ్డ మన భూములు ఒక్కసారి సేంద్రియంగా రావాలంటే చాలా కష్టము. అందుకే మన ఆలోచన ఏంటంటే, ఫస్ట్ మన ఇంటి మందం స్టార్ట్ చేసుకుందాం. నేను ఇప్పుడు 30 గుంటలలో, నాకున్న భూమిలో ఒక 30-40 గుంటలలో ఒక సంవత్సరంకి ఒకటే పంట పెట్టుకుంటాను. అదిగా నాకు చేసుడు నాతో కాదు, నేను చేపించుకుంటాను. మా దగ్గర సూరిబాబు, శ్రీనివాసరావు వీళ్ళు మా భూములు కౌలు చేస్తారు. వాళ్ళకు ఒకటే చెప్తాను, నా ఇంటి మందము మీకు, మా ఇంటి మందము ఈ ఒక్క 30-40 గుంటల మందం మాకు ఆర్గానిక్ ఆవు పేడతోటి పండించేయాలని నేను చెప్తుంటాను. ఆ రకంగా సంవత్సరానికి ఒకటే పంట, 30-40 గుంటల్లో ఒకటే పంట
వేస్తూ ఏది ఫస్ట్ క్రాప్ వర్షాకాలం క్రాప్ తీసుకుంటూ ఫస్ట్ నేను చేసింది ఏంటంటే మనము సేంద్రియ ఎరువుల పద్ధతిలో పండిస్తే ఇంచుమించు ఒక 30 గుంటలు 35 గుంటలకు ఒక 15 క్వింటలు 14 క్వింటలు ప్యాడీ అయ్యేది, 5 క్వింటలు 6 క్వింటలు అయిపోయినాయి. అయినా సంతోషమే. నెక్స్ట్ ఇయర్ 10-11 క్వింటల దాకా వచ్చింది. ఆ విధంగా ఈల్డింగ్ పెరుగుతూనే ఉన్నది. కాకపోతే దీనికి ఎవ్వరూ సహకరించరు. ఇంట్లో నేను ఇప్పుడు రత్నచోడి రైస్ తీసుకుపోయి ఇంట్లో ఇస్తే మా డాడీ కూడా సహకరించాడు, మా భార్య కూడా ఏం తింటాం ఒక్క పూట తిండికి, ఏం తిండి ఇది ఏం కథ అంటారు. అన్ని విధాలుగా మైనస్లే, అన్ని విధాలుగా దీనికి కోఆపరేషన్ ఇచ్చే వ్యక్తులు చాలా తక్కువ. దాని గురించి తెలిసిన వాళ్ళు ఒక మహానుభావులు ఇలాంటి వాళ్ళే, కానీ మిగిలిన వాళ్ళు ఎవ్వరు కోఆపరేషన్ చేయరు. తినే ఒక్క పూట తిండికి ఏం తినాలి ఇది అంటారు. ఇది అరుగుతలేదు. ఇది వాస్తవంగా ఏంది ఆ రత్నచోడి అనేది ఫుల్ వెనుకట పూర్వకాలంలో మన సైనికులకు పెట్టేవాళ్ళది. యుద్ధం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి, వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోవాలంటే వాళ్ళు బలంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రత్నచోడిని వాళ్ళకు సైనికులకు రాజులు పెట్టేవాళ్ళు. కానీ ఆ విషయం ఎవరికి తెలియక ఇది అరుగుతలేదు అనుకుంటా మళ్ళీ అదే జై శ్రీరామ్ బియ్యము, అదే తెల్ల పాలిష్ బియ్యము, అవే సన్న బియ్యము, అదే హైబ్రిడ్ సీడు, అందులో ఏమి ఉండదు. ఆ జై శ్రీరామ్ బియ్యంలో ఏముండదు, హైబ్రిడ్ విత్తనం, అది ఎలాంటి పోషక విలువలు ఉండవు తెలియక తింటుంటారు, ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటుంటారు. దానిలో వచ్చేది ఏముండదు. ఆ రకంగా పిల్లలు తినే ఒక్క పూట పిల్లలు బాక్సులు పెడితే తింటలేరని ఒకళ్ళు, నేను ఒక్క పూట ఇది తినేది ఇది తినాలని ఒకళ్ళు, ఈ రకమైన ఇబ్బందులు చాలా ఎదురవుతుంటాయి. అయినా దయచేసి కొన్ని ఇబ్బందులు ఇప్పుడు ఎదురైతేనే ఫ్యూచర్ వాళ్ళకి అర్థమవుతుంది, ఈయన చెప్పింది కరెక్టే అని ఆలోచన వాళ్ళకి వస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళకి కానీ మన తండ్రులకు కానీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి వస్తుంది. అందుకే కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు స్టార్టింగ్లో. ఇబ్బంది పడ్డా ధైర్యం చేయండి. ఇప్పుడు నేను రత్నచోడి అన్నారు, నెక్స్ట్ ఏం చేసినా మైసూర్ మల్లిక పండించుకున్నాను. కొంచెం సన్నగా ఉంటాయి, అది కొంచెం అధిగమించాం, ఆ ఇబ్బంది నుంచి కొంచెం అధిగమించాం. మళ్ళీ మనం వేసే విత్తనం కూడా హైబ్రిడ్ సీడ్ వేయద్దు, ఖచ్చితంగా న్యాచురల్ సీడే వేయాలి. ఒక్క సోరకాయ ఒక్క విత్తనం వేస్తే 100 కాయలు ఇస్తుందండి. దానికి ఎందుకు వేయాలి ఎరువులు అనేది వేయడం అనేది అలవాటైపోయింది ఇక మనకు. అందుకే మనం ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేద్దామంటే మన దుబ్బాక నుండి ఎట్లా స్టార్ట్ చేద్దామంటే మళ్ళీ విషయం మనసుకు తెచ్చుకోదు. ఇది ఒక్క మనం చేస్తేనే అవుతుందా, మన దుబ్బాక నుండి చేస్తేనే అవుతుందా అనేది, అది ఆ మైనస్ పాయింట్ను ఆలోచించకండి దయచేసి. మన ఇంటికి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మన ఇంటికి స్టార్ట్ చేసిన తర్వాత మనం దేశం గురించి ఆలోచించి ఆ విధంగా దాన్ని దిన పెంచుకుంటూ పోదాం. మీరు ఒక్కసారి ఆలోచించి ఈ విధంగా చేస్తే ఫ్యూచర్ మాత్రం చాలా భయంకరమైన రోజులు ఉన్నాయి. దయచేసి నేను చెప్తున్నాను, నాకైతే తెలుస్తున్నది భయంకరమైన రోజులు ఉన్నాయి. మందులు లేని ఫుడ్ అనేది ఎక్కడ లేదు, అంతటా మందులమయమైపోయింది. ఫ్యూచర్ చాలా భయంకరమైన రోజులు ఉన్నాయి. అందుకే మనం స్టార్ట్ చేసి ఈ సేంద్రియంగా స్టార్ట్ చేసి ఏముందండి, ఒక్క ఆవు 2 ఆవులతో ఒక 5 నుంచి 6 ఎకరాల వ్యవసాయం ఈజీగా చేయొచ్చు. కానీ మనకు శ్రద్ధ ఉండాలి. అది ఫస్ట్ శ్రద్ధ ఉంటే మనకు అర్థమైపోతుంది. మనకు తెలియదు ఇంకోళ్ళతో ఇలాంటి వ్యక్తులతోటి మనం ఫోన్ చేసి వాళ్ళకి పిలిపించుకోను మనం ఈ విధంగా వేయాలి. ఒక్కసారి తెలుసుకుంటే నెక్స్ట్ టైం మనము ఇంకొక 10 మందికి చెప్పగలుగుతాం. మీరు ఆలోచించి ఈ విధంగా ఇవాళ ఈ మహానుభావుడు వచ్చిండు, మనందరికీ చాలా గొప్ప వ్యక్తి. ఇవాళ ఒక కోట్ల రూపాయల శ్రీమంతుడు, అన్నీ విడిచిపెట్టుకొని సేంద్రియ వ్యవసాయం చేసుకుంటూ ఆయన ఏదో లోకానికి, నేను పుట్టిన కాబట్టి లోకానికి ఏదో ఒక సేవ, మంచి సేవ అందించాలి అనే ఆలోచనతో ఆయన వచ్చిండు ఇక్కడికి. దయచేసి ఆయన ముందట మనం చేసేది ఎంత, ఆయన గురించి మనం ఆలోచిస్తే మనం చేసే సేవ చాలా తక్కువ. కనీసం ఆయన వచ్చినందుకన్నా ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించి మళ్ళీ ఆయన విజిట్ చేసుకుంటూ ఇంకొక 4 గ్రామాలకు మనం స్ఫూర్తిదాయకంగా ఉండాలని సభాముఖంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. 9885524563. వేణుగోపాల్ గారు ఒక మాట అన్నారు, భవిష్యత్తు భయానకం. ఇది వాస్తవం. మనకి ఆలోచన చేయట్లేదు, అర్థం చేసుకోవట్లేదు, కానీ మనం ప్రమాదపు అంచుల్లోనే ఉన్నాం. భవిష్యత్ తరాలు వాళ్ళ పరిస్థితి ఏంటి, రేపు ఏంటి మన పరిస్థితి, రేపు ఎలా ఉండబోతుంది, ఈ మాట తలుచుకుంటేనే భయానకం. మీరు ఈ మధ్య వార్తలు చూశారో లేదో, మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో నీళ్లు లేవు అనే మాట విన్నారా మీరు ఎవరైనా? ఇప్పుడు అక్కడ నిర్మాణాలు ఎవరైనా మొదలు పెడితే వాళ్ళ మీద చట్టపరంగా కేసులు బుక్ చేస్తా కూడా
చట్టం తయారు చేస్తున్నారు. తాగుతాక నీళ్ళు లేక స్కూల్స్కి సెలవులు ఇచ్చేస్తున్నారు. ఇది ఎడారి దేశం కాదు మనది. ఇన్ని నదులు ఉండి మనం ఈ దుస్థితికి ఎందుకు వచ్చాం? రాజ నరసింహ అనే ఆయన ఇప్పుడు మాట్లాడాడు. 6 బోర్లు వేసి 6 లక్షల రూపాయలు నష్టపోయాడని చెప్పారు ఆయన. మీరందరూ దయచేసి అర్థం చేసుకోండి. టెక్నాలజీ ఉందని భూమికి ఇలా రంధ్రాలు పెట్టి నేల తల్లిని ఇలా రంధ్రాలతో నింపేయటం, నీళ్ళు రాకపోతే ఇంకొక బోర్ వేయటం కాదు వ్యవసాయం అంటే. వ్యవసాయం అనేది ఒక అద్భుతమైన జీవన కళ మన భారతీయులకి. మన తాతలందరూ ఏం చేశారో ఒకసారి ఆలోచన చేయండి. మన తాతలు చెరువులు తవ్వుకున్నారు, బావులు తవ్వుకున్నారు. మన తాతల కాలంలో ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోలేదు ఈ భూమి మీద. మన తాతల కాలంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా? తాతల కాలంలో వ్యవసాయం దండగా అని చెప్పి గ్రామాన్ని వదిలిపెట్టి నగరాలకు వెళ్ళిపోయారా? కూలి పనులు చేశారా నగరానికి వెళ్ళి? మరి తాతల కన్నా గొప్పవాళ్ళమా మనం? తాత ఏమి అనుసరించాడు? తాత దగ్గర ఏమున్నాయి? రాజనరసింహ అంటున్నాడు 11 ఆవులు నేను పెంచాలి అని. పిల్లలకి ఇది నేర్పాలని. ఎంత మంచి మాటయ్యా! పిల్లలకి ఇది నేర్పాలి. ఈ ఒక్క మాట చాలు. రాజనరసింహ, మీ ఊరు వస్తా నేను. నువ్వు చేస్తున్నది ఏదైతే వ్యవసాయం ఉందో ఆ బియ్యం అవి కాదు, మంచి దేశీ వంగడాలు ఇస్తాను. దాంతోపాటు ఇంకొక 4-5 ఎకరాలను సేద్యానికి తీసుకో, పక్క వాళ్ళది. నేను వస్తా అక్కడికి. నాట్లేదు ఎప్పుడు వస్తాను, మధ్యలో వస్తాను, 2 సార్లు నీ పొలం వస్తా. నువ్వు నిలబడతావు. నీ మాటల్లో చాలా ధైర్యం ఉంది, ధార్మికత ఉంది. ఆ చెప్పిన ఆయన పెద్ద ఆయన అన్నారు కదా, ఆవును తీసుకెళ్ళు, పొలం దగ్గర పెట్టు, పొలానికి నువ్వు వస్తూ ఉంటావు కదా, అంతే. ఆ అప్పు కూడా తీర్చేద్దు. కానీ ఆ చిన్న అప్పే ఊరికి అయిపోతుంది, 1 సంవత్సరంలో తీర్చేస్తాం. దాని గురించి ఎన్నడూ కూడా బాధపడు మాకు. నీవు ఇంకా కొంతమంది రైతులను కూడా తయారు చేయాలి. అక్కడ మీటింగ్ పెడదాం. అక్కడ రైతుల్ని చైతన్యం పరిచి తిరుమల స్వామివారికి నైవేద్యం పంపిద్దాం ఆ ఊరి నుంచి. అవుతుంది, ఎందుకు కాదు? ఇక్కడ మాట్లాడిన మాటల్లో నీ మాటలు నాకు బాగా నచ్చినాయి. ఒక్కడు చాలు నిలబెడతానికి. మనం ఒక అతి పెద్ద భయంకరమైన సమస్యల్లో ఉన్నాం. 2 సమస్యల్లో. ఒక సమస్య ఏంటంటే మనం నివసిస్తున్న ఈ భూమండలం బాధపడుతుంది కేవలం మనిషి వల్లే. మనిషి ఒక్కడే ఈ భూమికి భారం. దీనివల్ల భూతాపం పెరుగుతుంది, భూమికి వేడి పెరుగుతుంది. ఆ వేడి మంచిది కాదు, దీన్ని తగ్గించాలి అంటే ఒకటే శరణ్యం. గోవు ఆధారితంగా పాలేకర్ గారు వ్యవసాయం చేయటం తప్ప వేరే మందులు లేవు. ఈ భూమి తాపాన్ని తగ్గించడానికి మందులు లేవు. ఇంకొకటి సమస్య ఏంటంటే మన అందరికీ ఈరోజు భోజనం చేస్తున్న భోజనంలో ఎలాంటి పోషక విలువలు లేని ఆహారం, సూక్ష్మ పోషకాలు లేని ఆహారం 2-3 పూట్ల తింటున్నాం. ఈ ఆహారం ఎక్కడా ఉపయోగపడని ఆహారం.
ఒక్క వేణుగోపాల్ గారు ఈ వ్యవసాయం చేసి రత్నచూడి పండిస్తే ఇంట్లో వాళ్ళు సహకరించట్లేదు అన్నారు. ఏదో ఒక పూట భోజనం చేయటానికి ఇంత అవస్థలు పడాలా అని. మరి ఈ అన్ని విషయాల మీద జ్ఞానాన్ని పెంచటానికి ఎంత పని చేయాలి మనం? ఒకవైపు ఆయన వ్యవసాయం చేస్తూ ఆ విత్తనాన్ని సేకరించి దేశవాళీ వంగడా అన్న విత్తనాన్ని పండించి ఇంటికి తీసుకొస్తే ఆడవాళ్ళకి ఈ విషయాలు ఎవరు చెప్పాలి? ఇది అమృతం తెచ్చాడు నా భర్త, దీన్ని నేను వండి నా పిల్లలకి పెడతాను, మంచి వారసుడు మా ఇంట్లోంచి వెళ్ళాలి అనేది వాళ్ళకు ఉండాలి కదా. మరి ఈ జ్ఞానాన్ని ఎవరు చెప్పాలి? స్వాములు ఎక్కడ మాట్లాడలేదు కదా వ్యవసాయం మీద, విత్తనం మీద. మరి ఎవరు మాట్లాడాలి? దీనికి మాట్లాడటానికి సమయాలు లేవు. ముఖ్యంగా నేను ఈ కొద్ది నిమిషాల్లో మీతో మాట్లాడటానికి ఎవరైతే ఈ వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన విషయం కొన్ని చెప్తాను, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉన్నది. అయ్యా, ఈ బియ్యం వండుకోవటం మీరు మట్టి కుండలో వండుకోవాలి, ఒకటే పాయింట్. అలా వండుకున్న వాళ్ళు జీవితకాలంలో హాస్పిటల్ మొహం చూడరు. ఇది ఆల్కలైన్ ఫుడ్. మట్టి కుండలు ఎవరు వండాలి? స్టవ్ మీద పెడితే పగిలిపోతుంది అంటారు, కడిగితే పోద్ది అంటారు. ఇవన్నీ మాకు వచ్చిన తిప్పలేము. కానీ జీవితకాలంలో హాస్పిటల్కి వెళ్ళరు. ఆహారం వండుకోవటానికి పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు వండుకోలేము అనుకుంటే మట్టి కుండలో, ఇత్తడి గిన్నెలో కానీ కంచు గిన్నెలో కానీ వండుకోవాలి. ఇత్తడి గిన్నెలో వండుకుంటే మీకు 100కి 93 మార్కులు వస్తాయి. కుండలో వండుకుంటే 100కి 100 మార్కులు వస్తాయి. 100 మార్కులు కావాలంటే కుండకెళ్ళండి. 93 మార్కులు పర్వాలేదు అనుకుంటే ఇత్తడి గిన్నె వెంటనే పాత ఎక్కడుంటే తెచ్చుకోండి, లేకపోతే ఇప్పుడు బజార్లో అమ్ముతున్నారు. కంచు గిన్నెలు కూడా అమ్ముతున్నారు. కంచు గిన్నెలో వండుకుంటే 97 మార్కులు వస్తాయి. 97 మార్కులు కంచు, కానీ ఖరీదు ఎక్కువ. పర్వాలేదు, 93 అంటే ఇత్తడి గిన్నెలు దొరుకుతాయి. మీరు దాంట్లో అన్నం వండుకుంటే అన్నం మృదువుగా ఉంటుంది, ఎవరైనా తినగలుగుతారు. పసిపిల్లలు తింటారు, ముసలమ్మలు తింటారు, అంత మృదువుగా ఉంటుంది అన్నం. అన్నం అరగట్లేదని ఒక మాట అన్నాడు ఆయన. ఎందుకు అరగట్లేదంటే మీరు అందరూ బియ్యాన్ని నీళ్ళని ఒకేసారి పొయ్యి మీద పెడతారు, అవునా కదా? ఇట్లా వండుకోవటం అనేది కాదు. అన్నం వండుకునే పద్ధతి ఏంటంటే ఒక 2-3 గంటల ముందు బియ్యాన్ని నానబెట్టాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో 1 గ్లాసు బియ్యాన్ని బట్టి 3 గ్లాసుల నుంచి 4-5 గ్లాసులు పోయాలి. ముదురు రంగు, నల్ల రంగు, ఎర్ర రంగు ఉన్న బియ్యాలైతే 5 గ్లాసులు పోయాలి. మనకి సింగిల్ పాలిష్ చేసిన బియ్యం ఏదైతే ఉందో రత్నచూడి, బహురూపి, నారాయణ కామిని వీటికి 1కి 3 గ్లాసుల నీళ్లు పోసి నీళ్లు మరుగుతున్న సమయంలో నానిన బియ్యాన్ని మరుగుతున్న నీళ్ళల్లో వేయాలి. ఇది అన్నం వండుకునే ప్రక్రియ. ఇది ఎవరు తిన్నా సరే మొదటి ముద్దలోనే ఇది బాగుంది అనే మాట అంటారు. ఈ వండుకునే పద్ధతి తెలియకపోవటం వల్ల ఇంత కష్టపడిన వేణుగోపాల్ గారికి మా ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళు మెప్పించలేకపోతున్నాం అనేసారు. ఈ జ్ఞానాన్ని కూడా మీరు పొందాలి. రాజీవ్ దీక్షిత్ గారి ప్రసంగాలు మీరు వింటూ ఉంటే ఆహారం, వంటిల్లు అనే దాని గురించి చెప్తారు. అందుకని అన్ని విషయాలు మనం చెప్పాలి. ఇప్పుడు అన్నీ కోల్పోయాం కాబట్టి మన ఆహార సంస్కృతిని, ఆహారం వండేది ఎసరు అనేవాళ్ళు మీకు తెలుసమ్మా? ఇక్కడ ఉన్నవాళ్ళు అన్నం వండేటప్పుడు ఎసరు పెడతామంటారు. ఏమ్మా తెలుసా లేదా? ఎసర పెట్టి అన్నం వండాలి. ఇప్పుడు వండుతున్నారు ఎవరైనా అమ్మలు ఇక్కడ? ఎసర వండిన వాళ్ళు అంట్లో అన్నము మృదువుగా ఉంటుంది. తర్వాత ఈ గంజి ఏదైతే ఉందో నీళ్ళు ఎక్కువ పోసి వండండి. 3 గ్లాసులు లేదా ఇంకో 1/2 గ్లాసు పోయండి. ఆ గంజిని వంచండి. అన్నం వండినాక కుండలోకి మాత్రం వంచాలి ఆ గంజిని. ఆ గంజిని కుండలోకి వంచి ఇలా పల్చటి బట్ట
మూతి కట్టండి దానికి. మూతి కట్టి ఆ గంజిని తెల్లారి 24 గంటల తర్వాత ఈరోజు వండిన ఆహారాన్ని రేపు ఉదయం దాంట్లో ఆవు మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ కలుపుకొని భోజనం అయిన తర్వాత కానీ పరగడుపున తాగితే ఇంకా మంచిది. అది తాగితే మీకు మీ పెద్ద ప్రేగుల్లో ఉన్న ఏదైతే బ్యాక్టీరియా చనిపోతుందో, ఈ టీలు కూల్ డ్రింకులు ఈ తాగిన తర్వాత గట్ బ్యాక్టీరియా అంటారు కదా, దాన్ని మళ్ళీ వృద్ధి చేస్తుంది. కలి అంటారు కదా, కలి, ఆ కలి ఇదే. ఇది మీరు రోజు తాగితే జీవిత కాలంలో హాస్పిటల్కి వెళ్ళరు. మీకు ఏదైనా గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, అన్నం అరుగుదల లేదు, అన్నం తినబుద్ధి కావట్లేదు, మందంగా ఉందంటే వీటిలన్నిటికీ మీరు వండుకునే తెల్ల గిన్నెలు స్టీల్ గిన్నెల వల్ల ప్రమాదం. తెల్ల గిన్నెల్లో అన్నం వండుకోరాదు, స్టీల్ గిన్నెల్లో కూడా ఉపయోగం లేదు. లోహం ఇంపార్టెంట్. ఆ మెటల్ని మనం ఇష్టం వచ్చిన దాంట్లో వండుకుంటున్నాం. మన శరీరానికి ఇత్తడిలో మన అన్నం వండుకోవాలి. ఇత్తడి అనేది మనకి మిశ్రమ లోహం. రాగి, ఇనుము భూమిలో దొరికే లోహాలు, ఈ రెండు కలిపితే తయారయ్యేది ఇత్తడి. దాంట్లో మనం అన్నం వండుకుంటే మన శరీరానికి ఐరన్ అందుద్ది, కాపర్ అందుద్ది. ఇలాంటివి లేని మెటల్లో మనం భోజనం చేయటం వల్ల మన ఫుడ్ అంతా కూడా ఎసిడిక్గా మారుతుంది. అన్నం అరగాల కానీ కుళ్ళిపోకూడదు. మనం తింటున్న అన్నం కుళ్ళిపోతుంది లోపల, దానివల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది. మన అన్నం అరగాల కొళ్ళాలా? అరగతానికి సంబంధించిన పనులు మీరేం చేయట్లా. చాలామంది అన్నం తిన్నాక ఛాయ్ తాగుతారు, లేదా పొద్దున్న తాగుతారు, సాయంత్రం తాగుతారు. ఛాయ్ తాగే వాళ్ళందరి కడుపుల్లో కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇవన్నీ కూడా తర్వాత అల్సర్గా మారి క్యాన్సర్లుగా మారుతాయి. ఛాయ్ అనేది మనది కాదు, మన సంస్కృతి కాదు. ఛాయ్ తయారు చేసే పద్ధతి ఇంకా భయానకం. దాన్ని సల్ఫర్లో ముంచి లేపుతారు. ఛాయ్ ఆకు ఎండబెట్టి మనకు అమ్ముతున్నారే, ఇది ఎండని ఎండబెట్టట్లేదు. ఈ సల్ఫర్ అనేది చాలా ప్రమాదకరం. అందుకని సాయంత్రం అయితే ఛాయ్ తాగాలని మనసు చెప్తూ ఉంటుంది. ఇది ఆ టైంలో మీరు ఏం తాగుతారంటే జామాకు కానీ, మామిడాకు కానీ, పుదీనాకు కానీ నీళ్ళల్లో వేసి మరిగించి వడపోసుకొని కొంచెం బెల్లం వేసుకొని దింపిన తర్వాత నిమ్మకాయ పిండుకోండి. ఇది తాగితే తిన్న ఆహారాన్ని అన్నింటిలో అరిగిస్తాయి ఇవి. ఇలా మీరు ఈరోజు భారతదేశంలో ఎక్కువ ట్యాబ్లెట్లు వాడేది దేనికి అనుకుంటున్నారు? షుగర్కి అనుకుంటున్నారు కదా. షుగర్ కన్నా ఎక్కువ వాడేది గ్యాస్కి సంబంధించిన టాబ్లెట్లు ఎక్కువ మంది భారతదేశంలో వాడుతున్నారు. ఇది నేను చెప్పేది కాదు, సర్వే చెప్తుంది. 8-9 క్లాస్ చదువుకునే పిల్లలు కూడా మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్లు తీసుకుంటున్నారు. గ్యాస్ ప్రాబ్లం. ఈ గ్యాస్ అన్నిటికీ ఏంటంటే మనం తినే ఆహారంలో వండుకునే పాత్రల వల్ల జరుగుతుంది. అల్యూమినియం పాత్రలో భోజనాలు వండేటప్పుడు అన్ని చోట్ల ఎక్కడైనా ఇళ్లలో అయినా హోటల్ ఇండస్ట్రీ అయినా ఎక్కడైనా దాన్ని ఇలా కొడుతున్నప్పుడు ఆ అల్యూమినియం అనేది చాలా మెత్తని లోహం. ఇది కరిగిపోతుంది, కరిగిపోయి ఆహారం ద్వారా వచ్చేస్తుంది. ఇది మనకు తెలియకుండా మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. మరి మీరు ఈ అలవాట్లన్నీ మార్చుకోవాలి. కూల్ డ్రింకులు తాగకూడదు, కాఫీలు టీలు తాగకూడదు. తర్వాత ఎలాంటి మాంసాహారం ఎవరు తినకూడదు. ఇవన్నీ మీరు చేసుకుంటేనే మీ మనవాళ్ళకి, మీ కొడుకులకి ఏమైనా చేయటానికి మీరు ఉపయోగపడతారు. ఈ భూమి మీద మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు వాళ్ళు. అందుకనే మీ వారసులు బాగుండాలి ఈ భూమి మీద. మనం అటు ఇటు కాకుండా చెడిపోయి ఉన్నాం. కానీ ఈ జ్ఞానాన్ని మీ కొడుకులకి, మీ మనవాళ్ళకి మీరు అందిస్తే
మీరు అందించాల్సింది కూడా అదే. డబ్బు సంపాదించే క్రమంలో వాళ్ళ కోసం కూడా మీరు డబ్బు సంపాదిస్తానికి బోల్డ్ సమయాన్ని ఖర్చు పెడుతున్నారు. మా పిల్లలు బాగుండాలి, మా మనవాళ్ళు బాగుండాలని. వాళ్ళకి డబ్బు సంపాదించే పని మీరు చేయమాకండి దయచేసి. కొద్దిగా ఏదో చేయండి, కానీ దానికోసం మీ జీవితాలు ఇలా చేసుకోవద్దు. వాళ్ళకి ఆహార సంస్కృతి, ఈ గో ఆధారిత వ్యవసాయం, ఈ సంస్కారాలు నేర్పండి. డబ్బు వాడు సంపాదించుకుంటాడు. డబ్బు సంపాదించడం చాలా సులువ ఈ ప్రపంచంలో. అది కష్టమేం కాదు. నిబద్ధతగా ఏ పని చేసినా డబ్బు వస్తుంది ధర్మంగా. కానీ మీ ఆరోగ్యాలు ఒక్కసారి చెడిపోతే ఎవరు ఇవ్వాలి? బజార్లో దొరికే వస్తువు కాదు అది. బజార్లో దొరికే వస్తువు కాదు ఆరోగ్యం అనేది. ఈ భూ ప్రపంచంలో ఎవరూ కూడా డబ్బు సంపాదించినాక ఆరోగ్యం సంపాదించలేదు. ఆరోగ్యం సంపాదిస్తే డబ్బు ఏనాటికైనా సంపాదించవచ్చు. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనేది ఆలోచన చేయండి. ఈ ప్రకృతి వ్యవసాయం గురించి కానీ, గో ఉత్పత్తుల గురించి కానీ దేనికి ఆసక్తి ఉంది అంటే దాని గురించి మాట్లాడతా. ఏ విషయం మాట్లాడమంటారు? వ్యవసాయం, ఈ గో ఆధారిత వ్యవసాయం, పాలేకర్ గారి పద్ధతిలో వ్యవసాయం చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ వర్షాకాలంలో మొదలు పెడదాం అనుకుంటే చేతులు ఎత్తితే దాని గురించి మాట్లాడతాను, లేకపోతే గో ఉత్పత్తుల గురించి మాట్లాడతాను. సంతోషం, వీళ్ళంతా వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నారు. మీలో ఎంతమంది దగ్గర దేశవాళీ గోవులు ఉన్నాయి? చేతులు ఎత్తండి. గోవులు ఉన్నవాళ్ళు, జెర్సీలు కాదు, మన ఆవులు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 మంది అద్భుతం గోపాలకులు 15 మంది ఉన్నారు ఇక్కడ. మీ అందరికీ అభినందనలు. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎద్దు సేద్యాలు ఎంతమంది చేస్తున్నారు? ఎద్దులు ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఎద్దు సేద్యం అబ్బా 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 ఆయన చేస్తున్నాడు. ఎద్దు సేద్యం చేస్తున్నారయ్యా మీరు? ఎద్దు సేద్యం చేస్తున్నారా? ఓ గ్రేట్ 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 గ్రేట్. మీరు చేస్తున్నారా? ఓ సంతోషం, చాలా సంతోషం. ఎద్దులు ఎవరికైనా కావాలా? ఇంకా ఎద్దు సేద్యం చేయటానికి ఎద్దులు కావాలా? కావాలి. ఈ నెంబరు శ్రీధర్ గారికి ఇస్తే, అయ్యగారు మీ పేరు? రాజు గారికైనా శ్రీధర్ గారికైనా మీ నెంబర్లు రాసివ్వండి. ఎద్దులు ఇచ్చే బాధ్యత నాది, కానీ వాటికి పని నేర్పించుకునే బాధ్యత మీది. మెడ నలగాలి. నేను ఇచ్చేవి కూడా 1.5-2 సంవత్సరాల వయసున్న ఎడ్లు ఇస్తా. అయ్యా లిస్టు నాకు కావాలి అయ్యా. చాలా సంతోషం. ఈ వ్యవసాయం అనేది ఈ భూ ఇద్దాం. వర్షాకాలం పడేలోపు మీకు ఎడ్లు ఇస్తా. మీకు ఎప్పుడు కావాలి? వర్షాకాలంలోపు నేను ఆవులు ఎడ్లని ఇస్తా. ఈ వ్యవసాయం చాలా సులువైంది. ఎంత సులువైందంటే ఇది ఇంతకన్నా సులువైన పని ఈ భూమండలంలో లేదు. దీన్ని గో ఆధారిత వ్యవసాయం అంటారు. కష్టమేమీ లేదు దీంట్లో. ఈ ప్రపంచంలో సులువైన పని ఏదైనా ఉందంటే ఈ వ్యవసాయమే. నేను 14 ఏళ్ళ నుంచి చేస్తున్నా. 14 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. 3 సంవత్సరాల నుంచి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి నైవేద్యంగా పంపిస్తున్నాం మనం పండించిన పంటలు. మరి దీంట్లో ధర్మం లేకపోతే స్వామివారు దీన్ని స్వీకరించగలుగుతాడా చెప్పండి? లేదు కదా. మరి స్వామి మనకి అంత కరుణ దయ చూపించారు ఈ ప్రకృతి వ్యవసాయం మీద. దీన్ని మనం ప్రతి గ్రామంలో మీరు ఆదర్శంగా నిలబడాలి. మీరేం చేయాలి అంటే ఈ వ్యవసాయం చేస్తున్నప్పుడు, సాధన చేస్తున్నప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చినా, పొలానికి ఎవరు వచ్చినా సమయం ఇచ్చి మీకు తెలిసిన జ్ఞానాన్ని 4 మాటలు చెప్పటం మీరు మొదలుపెట్టాలి. ఆచరించిన తర్వాత ఈ వ్యవసాయం
మీకున్న పంటలు ఏ పంట అయినా కానివ్వండి, నేను అనుకోవటం మీ ప్రాంతంలో ఎక్కువ వరి పండిస్తున్నారు, అంతేనా? వరి, వరికి సంబంధించిన పంటలు పండించేటప్పుడు అంతర పంటలు కూడా చేసుకోవచ్చు వరి చేలో. అది కూడా మీకు చెప్తాను. ఎట్లా చేసుకోవచ్చు అంతర పంటలు? మీకున్న వ్యవసాయ భూమిలో 10% చెరువు తవ్వుకోవాలి. ఇది నియమం, ఇది ప్రకృతి నియమం. ఈ భూమండలం మీద, భూమి మండలం మీద అడవులు ఉన్నాయి కదా, కొండలు ఉన్నాయి కదా, నదులు ఉన్నాయి కదా, సముద్రాలు ఉన్నాయి కదా, ఎడారులు ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉండి నివాస ప్రాంతం కూడా ఉంది మనకి, మన అందరం బతకటానికి. ఇవన్నీ ఒక పక్కన భూమికి ఎండ, ఎడారుల్లో, ఒక పక్కన మంచు ఖండాలు చల్లగా, ఒక పక్కన అడవి పచ్చగా, ఇవన్నీ కలిసి ఉండి అనేక రకాల పక్షులు, జంతువులు ఇవన్నీ ఈ భూమండలం మీద ఉన్నాయి. ఇవన్నీ సమతుల్యతను కాపాడుతున్నాయి. సమతుల్యత అంటే ఇవన్నీ కూడా మనకి సకాలంలో వర్షాలు రావటానికి సంబంధించినవి ఈ నిర్మాణం చేశాడు భగవంతుడు, ప్రకృతి. వీటిని మనం మన పొలాల్లో వర్షపు నీళ్లు మన పొలంలో ఆకాశం నుంచి పడుతున్నప్పుడు ఆ నీళ్ళని మనం దాచుకునే సంస్కృతి మనకి రావాలి. అందుకని ఇప్పుడు ఆయన 6 లక్షలు పెట్టి బోర్లు వేశాడు, బోర్లన్నీ ఎండిపోయినాయి. ఆ సమతుల్యతని ఈ భూమి మీద ఎలా కాపాడాడో భగవంతుడు, మీ పొలంలో కూడా సమతుల్యతను మీరు కాపాడుకోవాలి. వర్షపు నీళ్ళని దాచుకుందాం అన్న సంస్కృతి రావాలి మీలో. దీనివల్ల భూమి వేస్ట్ అవుతుందనే మాత్రం మీరు కలలో కూడా ఊహించొద్దు. 10% భూమి చెరువుకు కేటాయించండి. అది జీవిత కాలంలో, మీ జీవిత కాలంలో వర్షపు నీటిని దాచుకోవటం వల్ల మీకు కాలం కలిసి రాకపోయినా 2 సంవత్సరాలు మీ బోరుని కాపాడుద్ది ఆ చెరువు. అందుకనే చెరువు అనేది మీరు నిర్మాణం చేసుకుంటాకి ఇది సరైన సమయం. మీకు 10 ఎకరాల చెరువు పొలం ఉందనుకోండి, 10 ఎకరాల్లో 10% అంటే ఎంత? ఎకరాన్ని దీనికి మీరు తీసేసేయండి. ఈ ఎకరం ఒకే చోట తీయాలని ఏమి నియమం లేదు. ఒక దిక్కు అక్కడైతే ఒక దిక్కు ఇక్కడ. నీరు ఎటు నుంచి వస్తుంది? మీ పక్కన వాగులు ఉంటే ఆ వాగులు దాన్ని అనుసంధానం చేయటానికి ఎక్కడైనా తీసుకోండి. 5% ఒక చెరువు తీయండి, 5% ఒక చెరువు తీయండి. కానీ 10 ఎకరాల్లో 1 ఎకరం చెరువు ఉండాలి. అంటే మీకున్న భూమిలో 10%. ఇది ఈ నియమం పెట్టుకోండి. ఇంకొక 10% ఏం చేయాలంటే, ఈ చెరువు నుంచి వచ్చిన మట్టిని, గుప్పెడి మట్టిని కూడా ఎవరికి మీరు ఇవ్వద్దు. మట్టి చాలా అమూల్యమైంది. ఈ మట్టిని మీరు ఏం చేస్తారు? మీ పొలంలో, మీ ప్రాంతంలో వరి పంటలు కాబట్టి వరి పంటకు తగ్గట్టుగా నేను మాట్లాడుతున్నాను. ఈ వరాలు ఉన్నాయి కదా, ఈ వరాలని మీరు 5 అడుగులు వెడల్పు చేసుకోండి. దీనివల్ల భూమి కొంచెం తగ్గిపోతుంది వరి చేను. అయినా ఏం బాధపడద్దు. ఇది నేను చేశాను, మీకు చెబుతున్నాను. ఇలా మీ పొలం, ఇప్పుడు పొలం గట్లు ఎంత ఉంటాయి మీకు? వరాలు ఎంత వెడల్పు ఉంటాయి? 1.5 ఫీట్. దాన్ని 5 అడుగులు చేయండి. 5 అడుగుల వెడల్పు, ఎత్తు వచ్చేసి 2 అడుగులు చేయండి. 2 అడుగులు వరి చేని కన్నా 2 అడుగులు ఎత్తు చేయండి. ఈ మట్టిని చెరువు తవ్వినప్పుడు వచ్చిన మట్టితోనే తీసుకోవాలి. ఈ పనులు ఎప్పుడు మొదలు పెట్టాలి? ఇది సరైన సమయం. మార్చి నెల, ఏప్రిల్ నెల, మే నెల, ఈ 3 నెలలు అంటే 90 రోజుల్లో మీరు మట్టి పనులు చేసుకుంటానికి అనుకూలం. ఈ పని మీరు చేసుకుంటున్నప్పుడు మీరు పాటించవలసిన జాగ్రత్తలు, ఎక్కడైతే చెరువు తవ్వుతున్నారో ఆ చెరువు మీద 3 అంగుళాల మట్టిని పక్కకి తీసి, ఇటాచీనో జేసీబీ పెడతారు కాబట్టి మనుషులతో కాదు కాబట్టి
దాన్ని అంతా పక్కకి తీసి పక్కన పెట్టుకోండి. ఇది చాలా గొప్ప మట్టి. ఇది మీ తాతలు ముత్తాతలు ఎన్నో తరాల నుంచి ఉన్న మట్టి. ఈ మట్టిలో మొక్క ఎదుగుటానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మొక్కకు కావలసిన పోషకాలు ఉంటాయి. దీన్ని తవ్వినప్పుడు మీరు గట్ల మీద వేసినప్పుడు మీ మట్టి కిందకి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. అందుకనే మీరు ఏదైతే 5 అడుగుల వెడల్పు 2 అడుగులు ఎత్తు చేస్తారో వరిచేలు గట్ల మీద ఈ పైన వేసిన తర్వాత 2 అంగుళాలు 3 అంగుళాల మట్టిని మొత్తం పేర్చండి. మొక్క త్వరగా వస్తాకి ఇది ఉపయోగపడుతుంది. ఇది చేయాలి. దీనికి అదనంగా కొంత ఖర్చు అవుతుంది ఈ మట్టి లాగటానికి. అయినా పర్వాలేదు, 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఆ డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఈ 5 అడుగుల వెడల్పు చేసిన గట్ల మీద ఏం మొక్కలు పెట్టుకోవాలి? మీరు జూను నెల నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 8-9 నెలలు దీని మీద మీరు ఏ సమయంలోనైనా మొక్కలు పెట్టుకోవచ్చు. మొదట వర్షం పడిన తర్వాత 2-3 వర్షాలు పడేంత వరకు అక్కడ మీరు ఏ మొక్కలు పెట్టమాకండి. ప్రాంతాన్ని బట్టి మట్టిలు మారుతూ ఉంటాయి. ఈ మట్టిలు అన్నీ కూడా వర్షానికి కరిగి ఆ ఖాళీ గ్యాపుల్లోకి మట్టి వెళ్ళి ఇదంతా కూడా సర్దుబాట్లు జరుగుతాయి. అందుకని ఇది మార్చి, ఏప్రిల్, మే నెలలో చేసుకున్నాక మొదట 2-3 వర్షాలు జూన్, జూలైలో పెద్ద పెద్ద వర్షాలు పడితే అయినాక మీరు అక్కడ మొక్కలు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ పెట్టుకోవాల్సిన మొక్కలు ఏంటంటే అరటి మొక్కలు పెట్టుకోవాలి. ఈ అరటి మొక్కలు ఒక్కొక్క మొక్క 7 అడుగుల దూరం పెట్టుకోండి. మొక్కకి 7 అడుగుల దూరం. ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో కూడా మీకు చెప్తాను. దీంట్లో మీరు పెట్టుకోవాల్సింది చక్రకేళి అనే ఒక దేశీ అరటి ఉన్నది. అద్భుతం ఇది టేస్ట్. ఇదితో పాటు కర్పూర, ఈ రెండిట్లో మీరు ఒకటి ఆల్టర్నేటివ్ కూడా పెట్టుకోండి. ఇది శంకరపల్లిలో సాయి సుమన్ గారు పండించారు. ఆయన పొలం మీరు చూసిరండి. 5 లేయర్ మోడల్ చేశారు ఆయన. ఇంట్రెస్ట్ ఉంటే ఆ సైజు ఎంత వచ్చిందంటే గోదావరి జిల్లాలో కూడా నేను అయితే ఆ సైజులు చూడలేదు. చక్కెరకేళి నేను నమ్మలేదు. అంత సైజులు చూసినా కూడా నమ్మలేకపోతున్నా. అంత సైజులు అన్నమాట. అంత పెద్ద పెద్ద సైజులు వచ్చినాయి. అలా మీరు 5 అడుగుల వెడల్పులో మధ్యలో 2.5 అడుగులకి ప్రతి 7 అడుగులకి ఒక గడ్డను పెట్టుకోండి. ఈ గడ్డ పెట్టుకునేటప్పుడు కందగడ్డలాగా ఉంటుంది. దాన్ని నిటారుగా పెట్టాలి. కట్ చేసిన భాగాన్ని ఆకాశంలో కనిపించేటట్టుగా 90 డిగ్రీస్లో పెట్టి మీ పాదాలతో చుట్టూతా మట్టి పోసి తొక్కాలి. 6 అంగుళాలు 8 అంగుళాలు మట్టి తీసి దాన్ని ఘనజీవామృతం వేసి తొక్కి పెట్టేసుకుంటే చక్కగా నాటుకుంటాయి. ఇది మీకు మొదటి సంవత్సరం 10 నెలల నుంచి 11 నెలల్లో మొదటి క్రాప్ మీకు వస్తుంది. మీరు కర్పూర పెట్టుకున్నారనుకోండి, ఈ విధంగా మీరు ఎకరం మొత్తం పెడితే సుమారుగా మీకు ఒక 100 నుంచి 150 చెట్లు వస్తాయి ఒక ఎకరంలో. వరి చేను గట్ల మీద నేను చెప్పేది. వరిలో ఎంత ఆదాయము మనకి వస్తుంది? రసాయనాలతో పండించే పంటల వాళ్ళు ఇక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో వరిలో వచ్చే ఆదాయం ఎంత? మనకి వరిలో ఎంత ఆదాయం వస్తుంది? 20,000. ఖర్చులన్నీ పోని 20,000. 20,000 కన్నా ఎక్కువ వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? 20,000 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు లేరు. 20,000 వస్తుంది. మరి మనకి సూర్యుడు దర్శనమిస్తున్నాడు. సూర్యుడి దయ వల్ల మనం అందరం బతుకుతున్నాం. మొక్కలు బతుకుతున్నాయి, ప్రాణులు బతుకుతున్నాయి, అన్నీ బతుకుతున్నాయి. సూర్యుడి దయ ఉంచుకుని
మరి మనం మంచి నేల ఉండి గో ఉండి వర్షపు నీళ్ళు దాచుకొని మళ్ళీ ఆ 20,000 పండించుకుంటే ఎట్లా? నేను ఇప్పుడు చెప్పే లెక్కలు, ఒక 100 చెట్లు మీరు ఇలా పెట్టుకున్నారనుకోండి వరి చేను గట్ల మీద, ఒక్కొక్క గెల ఊర్లో అమ్ముకుంటే తక్కువగా ఊర్లో అమ్ముకుంటేనే 300 రూపాయలు వస్తుంది. నేను 900కి అమ్ముతా హైదరాబాదులో. కానీ అందరూ హైదరాబాద్కి రారు కదా రైతులు. ఊర్లో అమ్ముకుంటే 300 వస్తుంది. హీనంగా 300. ఊర్లో అమ్ముకోవాలి ఎవరైనా, నగరాలకు రావద్దు. 300 ఇంటూ 100 చెట్లు అంటే ఎంత వచ్చింది? 30,000. మరి వరిలో మనకి ఎంత వచ్చింది ఆదాయం ఇప్పటివరకు? మరి అంతర పంటల ద్వారానే వరి చేలో 30,000 మీరు కళ్ళారా చూస్తారు. లేకపోతే నన్ను పట్టుకొని వచ్చి పక్కా 30,000 వస్తుంది. 30,000 ఒక్క అరటి ద్వారా. ఇంకా ఏం చేయొచ్చు? మీరు ఆవులు పెట్టుకున్నాక ఆవులకి పశుగ్రాసం మీరు ఏదైతే వేస్తున్నారో వట్టిగడ్డి అదంతా, దాన్ని దిబ్బ ఎరువు వేస్తారు కదా, దిబ్బ ఎరువు వేస్తారా? దాన్ని వేయకూడదు. ఏ రోజు గడ్డి ఆ రోజు చేలో ఈ గట్ల మీద వేయాలి. కలుపు నియంత్రణ మనం యాజమాన్య పద్ధతిలో మనం కలుపుకి మనుషులు పెట్టకుండా కలుపుని నియంత్రించాలి. ఏ రోజు గడ్డి, మిగిలిపోయిన గడ్డి, ఏమైనా ఆకులు ఏమున్నా సరే ఈ వరి చేను గట్ల మీద 5 అడుగుల మీద కప్పి పెట్టండి. రోజు కొంచెం కప్పుకుంటే వెళ్ళండి. సూర్యరశ్మి మొక్క మీద పడకపోతే ఏ మొక్క బతకదు. ఇలా మీరు కప్పి పెడతాం వల్ల వర్షం పడ్డప్పుడు తేమ ఆరిపోకుండా ఈ మల్చింగ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఒకటి. రెండవది ఏంటంటే కలుపు నియంత్రిస్తుంది. కలుపుకి చాలా డబ్బులు అవుతాయి. మూడోది, వాతావరణంలో 97% సముద్రం ఉంది. వాతావరణంలో తేమ ఉంది. ఆ తేమని గ్రహించేది ఈ గడ్డే. మీరు ఒక బండ మీద బహిరంగంగా ఉన్న చోట రాత్రిపూట ఇంత వరిగడ్డి వేయండి. తెల్లారే 6 ఆ గడ్డి తీస్తే కింద ఏం కనిపిస్తుంది? పదును వస్తుంది. ఆ పదును ఎక్కడి నుంచి వచ్చింది? వాతావరణంలోనే సముద్రం ఉంది, మహాసాగరం ఉంది. అది మీ మొక్కని మీ నేలని బతికిస్తుంది. దాన్ని మట్టుకోవాలి. దీనికి భగవంతుడు, ప్రకృతి ఉచితంగా ఇస్తున్నాడు మనకి ఆ తేమని. దీనికి బిల్లు పంపించడు ఆయన. అలాగే వర్షాకాలంలో నీళ్ళని మనం ఎక్కడైతే మన పొలాల్లో లోతు ఏరియా ఉందో, అంటే లో లెవెల్ ఏరియా, అక్కడ మీరు చెరువు తవ్వుకోండి. వర్షపు నీళ్ళని దాంట్లో దాయాలి. ప్రాంతాన్ని బట్టి ఆ నీళ్ళు ఇసుకని బట్టి మట్టిని బట్టి 3 నెలల నుంచి 6 నెలలు ఉండి ఆవిరైపోతాయి. అయినా మీరు బాధపడద్దు. భూమికి మీరు నీళ్లు తాకి ఆలోచన చేయండి. చాలామంది ప్లాస్టిక్ షీట్లు వేస్తున్నారు కింద. ఆ పని చెయ్యకూడదు. ఇది మహాపాపం. ఈ కృత్రిమమైన ఆలోచనలు ఇవన్నీ. నదిలో ఎవరైనా ప్లాస్టిక్ షీట్ వేసారా దేవుళ్ళు? గంగా నదిలో ఉందా ప్లాస్టిక్ షీటు? లేదు కదా, ఎక్కడా లేదు కదా. ఇవన్నీ మరి మనం ఎందుకు చేస్తున్నాం? ఇవన్నీ అలా చేయకూడదు. ఎందుకంటే భూమి దాహంగా ఉంది. మనం చేసిన తప్పులకి భూమిని దాహం తీర్చండి.
తర్వాత మీ కోరికలు నేల తల్లి తీర్చుద్ది. ఈ నీళ్ళు మొదటిసారి మట్టిని కదిపినప్పుడు మట్టి కణాలన్నీ ఈ యంత్రాల ద్వారా కలిసినప్పుడు కదలిక ద్వారా మట్టిలో కొంత నీరు తాగుద్ది నేల. తర్వాత ఏమవుద్దంటే వర్షపు నీళ్ళతో పాటు సిల్ట్ను కూడా ప్రయాణం చేస్తుంది. ఇది చాలా మృదువుగా ఉండే బురద మట్టి. ఇదంతా కూడా నీటి ప్రవాహంలో కింద పేరుకుపోయి ఉంటుంది. దీనివల్ల వర్షపు నీళ్ళు భవిష్యత్తులో ఇంక నవ్వకుండా నీటిని అడ్డుకట్ట వేస్తాయి. ఇలా ప్రతి సంవత్సరం వర్షపు నీటితో పాటు చాలా మృదువుగా ఉండే మట్టి వచ్చేసి ఆ నీటిలో వర్షపు నీటిని భూమిలోకి ఇంక నవ్వకుండా అడ్డుగా ఉండి చెరువుల్ని కాపాడుద్ది. అప్పుడు మీ బోర్లు అనేది ఎండిపోవు. జీవితకాలంలో బోర్ ఎండిపోదు. మనం అందరం టెక్నాలజీ మీద ఆధారపడి నీళ్లు తోడేసాం. ఆ మిషన్ తీసుకొస్తారు, పెడతారు, కరెంట్ ఉంది, స్విచ్ ఆన్ చేస్తారు, నీళ్లు తీసేసాం. అలా ఎన్నాళ్ళు తీసేసాం మనం? 40 ఏళ్ళు 50 ఏళ్ళుగా తీసేసాం ఈ నీళ్ళని. తోడుతానే ఉన్నాం, ప్రతిరోజు తోడుతానే ఉన్నాం. కొన్ని వందల బోర్లు ఈ భూమిని చిల్లి పెట్టేస్తానే ఉన్నారు. దీనికి ఒక చక్కని ఉదాహరణ మీకు చెప్తా, అవునో కాదో మీరు గ్రహించండి. మీ అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఉన్నాయి. మీరు ఏ పని చేయొద్దు రేపటి నుంచి. మీకున్న బ్యాంక్ అకౌంట్లో రోజు వెళ్ళి బ్యాంకుకి డబ్బులు డ్రా చేయండి. రోజుకు 5,000 10,000. ఏ పని చేయొద్దు. అలా ఎన్నాళ్ళు సాగుతాయి మీ ఆటలు? ఒక 4 రోజులు, 2 నెలలు. తర్వాత అకౌంట్ ఏమవుద్ది? క్లోజ్ అయిపోద్ది. ఈ భూమిలో నీళ్ళు కూడా మనం అలాగే చేసాం. డ్రా చేస్తున్నాం మెషిన్లు పెట్టి, డిపాజిట్ చేయట్లా. మీరు అప్పు తెచ్చారనుకోండి 1,00,000 రూపాయలు బ్యాంక్ నుంచి, కడతారా కట్టరా? కడుతున్నారు కదా. అలాగే భూమి నుంచి నీళ్లు తీసుకున్నప్పుడు వర్షాకాలంలో నీళ్లు చెరువు ద్వారా డిపాజిట్ చేయాలి. నీళ్లు మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. ఇస్తే తిరిగి మళ్ళీ నేల ఇస్తుంది. మనం ఒక్కవైపే ప్రయాణం చేస్తున్నాం. తీసుకోవటం నేర్చుకున్నాం, ఇవ్వటం నేర్చుకోవటం మానేసాం. ఇవ్వటం నేర్చుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఇచ్చేటట్టు ఉండాలి. చెయ్యి ఎలా ఉండాలి? ఇట్లా ఉండొద్దు. ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఈ భారతదేశంలో 40 లక్షల మంది పాలేకర్ గారి శిష్యులు ఎప్పుడు ఇలాగే ఉంటారు. ఈ ప్రభుత్వాల పథకాలకి చేయలు జాపరు వీళ్ళెవరు. వీళ్ళు ఇస్తాక సిద్ధంగా ఉంటారు దేనికైనా. ఇలా బోళ్ళంతమంది రైతులు మన రాష్ట్రంలో ఉన్నారు. ప్రభుత్వ పథకాలు దేన్ని తీసుకోరు వీళ్ళెవరు. జ్ఞానాన్ని అందించాలి, డబ్బులు కాదు ఇవ్వాల్సిందే. ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే రైతుకి జ్ఞానాన్ని అందించాలి. అది పాలేకర్ గారు ఒక్కళ్ళు ఈ భూమి మీద చేస్తున్నారు. జ్ఞానం అందించాలి, డబ్బులు ఇవ్వరు. ఇలా మీరు ఒక అరటి ద్వారా మీకు ఇప్పుడు వచ్చిందంతా 30,000. 7 అడుగుల దూరం చెట్టుకి మధ్యలో మునగ చెట్టు పెట్టండి. మునగ 7 అడుగులు కాకపోతే 8 అడుగులు పెట్టుకోండి. చెట్టుకి అరటికి మధ్యలో మునగ విత్తనం పెట్టండి. ఎన్ని పెడతారో? 2 విత్తనాలు పెట్టండి. ఇది మీకు 8 నెలల్లో పంట వస్తుంది. అరటి సంవత్సరం 10 నెలల నుంచి 12 నెలలు. ఇది 8 నుంచి 9 నెలల్లో మీకు మొదటిసారిగా మునగ వస్తుంది. ఈ మునగ చెట్టు ఏదైతే ఉందో అది వరి చేనికి ఇబ్బంది కలగదు, అరటి చెట్టుకి ఇబ్బంది కలగదు, పైగా మేలు చేస్తుంది. ఈ మునగ ద్వారా నైట్రోజన్ అనేది ఈ అరటి చెట్టుకి అందిస్తుంది. ఇప్పుడు మనం ఈ మునగ ఈ విధంగా చూసుకుంటే మళ్ళీ మీకు దగ్గరగా 80 నుంచి 100 చెట్లు వస్తాయి. ఒక చెట్టు నుంచి మీకు సంవత్సరానికి మునగ 50 నుంచి 100 కాడలు వస్తాయి.
50 నుంచి 100 కాడలు. చెప్తా దానికి సమాధానం చెప్తా. మీకు డబ్బులు వచ్చినాక చేను దగ్గర కూర్చునే అలవాటు ఎలా వస్తుందో నేను చెప్తా. ఇప్పుడు లెక్కలు చెప్తాను, తర్వాత దాని యాజమాన్యం ఏంటి, దాని సంరక్షణ ఏంటి చెప్తాను. ఇప్పుడు మునగ చెట్టు పెట్టిన తర్వాత మునగ కాడ మనం బజార్లో ఎంత కొంటాం? 5 రూపాయలకు ఒకటి. సరే, మనం రైతుగా అమ్మితే మనకి ఎంత ఇస్తాడు మార్కెట్? ఆయన 2 రూపాయలు ఇస్తాడా? రూపాయి అనేది ఏ కాలంలో అయినా వస్తుంది మనకి కదా. రూపాయి పెట్టుకోండి. చెట్టుకి 50 కాడలే వచ్చినాయి అనుకోండి. 50 కాడలు ఇంటూ రూపాయి ఎంత వచ్చింది? 50 రూపాయలు. 80 చెట్లు అనుకోండి, ఎంత వచ్చింది? 80 ఇంటూ 50 రూపాయలు 4000. 4000 ముందు 30,000, 34,000. మునగ చెట్టుకి కింద 4 అడుగులు ఉంటుంది గ్యాప్. అరటి చెట్టుకి మునగ చెట్టుకి మధ్యలో 8 అడుగులు పెట్టుకుంటే దాని కింద మీరు జూన్ నెలలో పసుపు పెట్టండి, పసుపు కొమ్ములు పెట్టండి. ఇవన్నీ నా పొలంలో ఉన్నాయి. పసుపు పెట్టండి. పసుపు మీకు కరెక్ట్గా మళ్ళీ మార్చి నెలలో వచ్చేస్తుంది. జూన్లో పెడితే ఇప్పుడు వచ్చేస్తుంది. మీకు విత్తనం కావాలంటే కూడా నేను ఇస్తాను. ఈ పసుపు పెట్టండి. ఈ పసుపు మీకు మొత్తం మీద 1 ఎకరం గట్ల మీద, ఈ 5 అడుగుల వెడల్పు గట్ల మీద సెంటర్లో పెడితే ఈ పసుపుకి ఆ మునగ చెట్టు నీడ కానీ అరటి చెట్టు నీడ కానీ ఏమీ నష్టం చేయదు. ఈ పసుపు మీకు తక్కువగా దీని మొత్తం మీద ఒక 400 నుంచి 500 కేజీలు వస్తుంది పసుపు. 400 కేజీలు అనుకోండి. దీన్ని పసుపు కొమ్ములుగా మార్చి పసుపు చేస్తే 100 కేజీలకి పసుపు ఎంత వస్తుంది తెలుసా మీకు? 100 కేజీల పచ్చి పసుపు కొమ్ములకి దాన్ని ఉడకపెట్టి పసుపు చేస్తే ఎంత వస్తుంది తెలుసా? ఎవరైనా చెప్తారా? 60% వస్తుంది. 100 కేజీల పచ్చి పసుపుని మీరు ఉడకపెట్టి పసుపు కొమ్ములుగా మార్చి పొడి చేస్తే 60 కేజీల పసుపు వస్తుంది. పసుపు ధర ఎంత ఉంది వాళ్ళ పొడి చేస్తే? 300, 100, 150, 200 రూపీస్ ఉంది. మనం ఈ న్యాచురల్ ఫార్మింగ్ పసుపుకి చాలా మంచి పరిమళం వస్తుంది. దీన్ని మీరు బజార్లో ప్రత్యేకంగా అమ్ముకుంటే 200 నుంచి 350 రూపాయలు అమ్ముకుంటున్నారు. మీరు 200 రూపాయలు పెట్టుకోండి. 400 కేజీలు 60% అంటే ఎంత? 240. సరే, 200 పెట్టుకోండి. 200 కేజీలు పసుపు వచ్చింది. 200 కేజీల పసుపుని మనం 200 రూపాయలకు అమ్ముకుంటే 40,000. మరి వరి ఒక్కటే పండించుకుని కూర్చుంటే ఎట్లా? మనం ప్రతి చోట సూర్యుడి దయ ఉంది, ప్రతి చోట ఆకాశం నుంచి నీళ్ళు వస్తున్నాయి, ప్రతి చోట ఆవు ఉంది, ప్రతి చోట జ్ఞానం పెంచాలి మనం. ఆ జ్ఞానం పెంచేది ఒక్క పాలేకర్ గారే. ఆయన విధానాన్ని మీరు అర్థం చేసుకుంటే ఏ పంట అయినా ఈ భూమి మీద పండించవచ్చు. ఇంత సులువు ఇది. ఇంకా చెప్తా నేను. ఇప్పటికి ఎంత అయింది? 74,000 అయింది. వరిలో మనం ఇప్పుడు చుట్టూతా ఈ విధంగా చేయటం వల్ల ఒక 15% భూమి పోయింది అనుకుందాం. ఈ మధ్యలో వరిలో మనకి ఇందాకడ అనుకున్న 20,000లో 10,000 పోయింది. ఒక 10,000 వచ్చింది కదా, 10,000 అనుకుందాం. ఈ 10,000తో పాటు మనకి ఏం జరుగుతుందంటే దీనికి ప్రత్యేకంగా మీరు నీళ్లు వ్యవస్థ యాజమాన్యం చేయాల్సిన పని లేదు. ఈ గట్ల మీద ఉన్నదానికి మీరు పెద్దగా నీళ్లు పోయేకల్లా జూన్ నెల నుంచి వర్షాలు వస్తాయి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్
వరి చేల్లో ఉన్న తేమతో మీకు అది బతుకుద్ది. ఇంకా మీరు ఘనజీవామృతం ఏదైతే ఉందో ఈ ఘనజీవామృతం తయారు చేసుకోవటం ఎట్లా అంటే మీకు అన్ని షార్ట్కట్లో చెప్తున్నా, మరి ముగించాలి కాబట్టి. ఘనజీవామృతం మీ ఊర్లో ఎవరి దగ్గర ఆవులైతే ఉన్నాయో అక్కడ ఈరోజు పేడ, నిన్నటిది, మొన్నటిది, 4 రోజులది, 10 రోజులది కూడా దీనికి వాడవచ్చు. 10 రోజుల పేడని ఒక కుప్ప పోయండి, సుమారుగా ఒక 200 కేజీలు కుప్ప. ఈ పేడ పాత పేడ అయితే 10 రోజులు గట్టిగా అయిపోద్ది, అవునా? ఈ పేడని మీరందరూ కూడా ఎవరు దృష్టిలో పెడితే వాళ్ళు ఎండలో వేయకూడదు పేడని. మీ దగ్గర ఎవరు రైతులున్నా గోశాలలో ఉన్నా ఎండలో పేడ వేయకూడదు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. దీనివల్ల వాతావరణంలో వేడి పెరుగుద్ది. దీనివల్ల మనకి ఓజోన్ పొర ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని మీరు చెట్టు నీడనే వేసుకోవాలి. ఈ ఎండిపోయిన పేడ 4 రోజులది 5 రోజులది కూడా దాంట్లో మీరు తగినంత మూత్రం పోయండి. ఆవు మూత్రం పట్టుకునే పద్ధతులు ఏంటంటే తెల్లారి 5ంటికి మీరు పొలం దగ్గర చేను దగ్గర ఉంటే ఆవు పడుకున్నది లెగుసుద్ది 4:30 5ంటికి పైకి. లెగంగానే మూత్రం పోస్తుంది. మీరు ఒక బకెట్ రెడీ చేసుకోండి, చిన్న బకెట్, ప్లాస్టిక్ బకెట్. మూత్రం పోస్తున్నప్పుడు దగ్గరికి వెళ్తే మొదటి రోజు కొంచెం కంగారు పడతాయి, మూత్రం ఆపేస్తాయి. అయినా మీరు కాసేపు నిలబడితే మూత్రం ఇస్తుంది. 2 రోజుల్లో 3 రోజుల్లో మీరు రోజు ఆ టైంకి వెళ్తే మూత్రం మీరు పట్టుకోవచ్చు. 4వ రోజున మీకోసం ఎదురు చూస్తుంది 1 నిమిషం. అంత స్పృహ ఉంటుంది గోవుకి. నా మూత్రం వీళ్ళకి అవసరం, భూమికి అవసరం అని వెయిట్ చేసి మూత్రం ఎగిస్తుంది. అన్నీ తెలుసు, మాట్లాడటం రాదంతే, ఆవుకు అన్నీ తెలుసు. అలా మూత్రాన్ని సేకరించాలి. ఈ మూత్రం ఎంత నిలవ మూత్రం అయితే మీకు అంత మంచిది. ఈ మూత్రాన్ని 200 లీటర్ల డ్రమ్ములు వచ్చినాయి కదా, బ్లూ డ్రమ్ములు పెద్దవి వచ్చినాయి కదా, దాన్ని నీడను పెట్టి ఈ మూత్రాన్ని ఏ రోజు ఆ రోజు దాంట్లో నింపండి. నీడను ఉండాలి, ఎండకు ఉండకూడదు. ఆ మూత్రం మీ ఓపిక 1 రోజులు, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 5 ఏళ్ళు అట్టి పెట్టుకున్న మూత్రం ఇంకా మంచిది. ఆ మూత్రం ఫ్రెష్ చేసింది, మీ దగ్గర లేదు కాబట్టి. ఈ 10 రోజుల పేడలో ఆ మూత్రం వేసి కాళ్ళతో తొక్కండి. ఎంత పోస్తారు మూత్రం? తగినంత అంటే ఎంత? జొన్న రొట్టె కలుపుకుంటాకి నీళ్ళు ఎన్ని పోస్తారు మీరు పిండిలో? అన్ని నీళ్ళు అంతా పోయాలి మూత్రం. కాళ్ళతో తొక్కేసేయండి. ఈ వేడి గాలులకి అది 2 రోజుల్లో ఆరిపోతుంది. నీడనే వేయాలి, ఎండలో తొక్కకూడదు, ఎప్పుడు నీడనే. దాంట్లో 200 కేజీలు అందాజా పేడ అనుకుంటే, ఇంత పేడ, ఒక ట్రాలీ పేడ, 2 కేజీలు శనగపిండి చల్లండి. తొక్కిన తర్వాత బజ్జీల పిండి ఉంది కదా, శనగపిండి 2 కేజీలు చల్లండి. 2 కేజీల బెల్లాన్ని పాకంలాగా చేసి ఆ నీళ్ళని జల్లి కాళ్ళతో తొక్కండి. 2 రోజుల్లో ఆరిపోతుంది. దాన్ని మళ్ళీ పారతో తిప్పండి, ఇంకో 2 రోజుల్లో ఆరిపోతుంది. 5-6 రోజుల్లో పూర్తిగా ఆరిపోతుంది. దీన్ని ఏ మొక్క పెట్టినా, అరటి మొక్క పెట్టినా, మునగ మొక్క పెట్టినా గుప్పుడు వేసేసి మీరు ఇది మొక్కలు పెట్టుకోండి. దీన్ని ఘనజీవామృతం అంటారు. ఇది తయారు చేసినాక 1 సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. ఎండలో ఉంచకూడదు, ప్లాస్టిక్ సంచిలో ఉంచకూడదు. గోని సంచిలో కానీ లేకపోతే నేల మీద కానీ వర్షం తడవకుండా, ఎండకుండా పెడితే సంవత్సరం కాలం పాటు ఉంటుంది. ఏ పంటకైనా సరే ఎకరానికి ఆరిన తర్వాత బరువు 200 కేజీలు ఉండేటట్టు చూసుకుని ఏ పంట వేసినా మీకు అద్భుతం అంటే అద్భుతంగా వస్తాయి. ఇలా మీరు చూడాలి అనుకుంటే శంకరపల్లిలో మన సుమన్ గారు 5 లేయర్ మోడల్ చూడొచ్చు. ఆయన స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అంత అవుతుంది.
వికారాబాద్లో నా పొలం ఉంది. మీరు వస్తానంటే మీరందరూ కలిసి ఒక బస్సు వేసుకుని రండి. అప్పుడు అక్కడ నేను ఈ పంటలతో వండిన భోజనం మీకు పెడతా. అప్పుడు పంట అంతా నేను చూపిస్తా మీకు. ఇంకా ఈ తేమ అనేది వరి చేను గట్ల మీద ఉండటం వల్ల, వరి చేనులో నీళ్ళు ఉండటం వల్ల తేమ పైకి వస్తుంది. ఈ ఘనజీవామృతం ఎప్పుడైతే వేసామో వానపాములు పుడతాయి. ఈ వానపాముల సంఖ్య విపరీతంగా పెరుగుతాయి మీ చేలో. ఇవేం చేస్తాయి అంటే భూమిని 16 అడుగులు కిందకి పైకి కిందకి పైకి ఇలా ఈసీజీ వస్తుంది చూసారా హాస్పిటల్లో, అట్లా కిందకి పైకి వచ్చిన దాని రాదు వానపాము. దేవుడు దానికి అలా అప్పచెప్పాడు డ్యూటీ. దాని పని ఎట్లా అంటే VWలో తిరుగుద్ది అనమాట. ఇలా 365 రోజులు భూమిని దున్నిపెట్టుతానే ఉంటుంది మీకోసం. ఇలా దున్నుతున్నప్పుడు 16 అడుగుల్లో వర్షం పడ్డప్పుడు నీళ్ళన్నీ కూడా ఆ రంధ్రాల ద్వారా భూగర్భంలోకి వెళ్ళిపోయి మీ చెరువులో నీళ్ళని అలాగే కాపాడుద్ది. అలాగే బోరు ఎండిపోకుండా 16 అడుగులు రంధ్రాలు చేయటం వల్ల వర్షపు నీళ్ళని భూమిలో ఇంకించటానికి వానపాము చేసే వ్యవసాయం ఇది. నిజానికి మనిషి పాత్ర ఈ భూమి మీద ఏమీ లేదు. మనిషి కేవలం విత్తనం నాటుకొని పంట కోసుకోవటమే. నేను వ్యవసాయం చేశాను అంటే అవన్నీ నవ్వుతాయి, వానపాములు సూక్ష్మజీవులు నవ్వుతాయి. మనిషి పాత్ర ఈ భూమి మీద ఏమీ లేదు. అట్లా ఆ వానపాము ఎలా వచ్చిందంటే ఘనజీవామృతం వేసిన తర్వాత ఇవన్నీ చైతన్యవంతం అవుతాయి. మొక్క నాటిన తర్వాత, విత్తనం నాటిన తర్వాత ఏదైనా సరే జీవామృతం తయారు చేసుకోవాలి. జీవామృతం అనేది ద్రవ పదార్థం, నీటితో ఉంటుంది అన్నమాట, ద్రవం. ఘనజీవామృతం అనేది ఘన పదార్థం, సాలిడ్. ఈ ఘనజీవామృతం ఎక్కువ ఆవులుంటే మీరు తయారు చేసుకోవాలి. లేకపోతే మీ దగ్గరలో గోశాల ఉంటే అక్కడ తెచ్చుకొని ఈ తయారు చేసుకుంటాకి 10 రోజుల పేడను కూడా వాడచ్చు. 1 రోజు 2 రోజులు 4 రోజులు 10 రోజుల పేడ కూడా జీవామృతం వాడచ్చు, ఘనజీవామృతం. దీన్ని తయారు చేసిన తర్వాత సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. దీన్ని నీళ్ళలో పెట్టుకోవాలి. ఏ మొక్క పెట్టుకున్నా 2 గుప్పుళ్ళు వేసుకుని మీరు పెట్టుకోవచ్చు. ఈ జీవామృతం అనేది మొక్క నాటిన తర్వాత, వరి చేలో మొక్కైనా గట్ల మీద ఉన్న మొక్కలకైనా నాటిన 15 రోజులకి గుర్తుపెట్టుకోండి, 2 వారాల తర్వాత జీవామృతం ఇవ్వాలి. ఈ జీవామృతం తయారు చేసుకునే పద్ధతి ఏంటంటే 10 కేజీలు ఆవు పేడ, దీనికి తాజా పేడ వాడాలి. ఈరోజు ఉదయం మనం జీవామృతం తయారు చేస్తున్నామంటే ఈరోజు ఉదయం పేడని కలెక్ట్ చేయాలి. ఎంత కలెక్ట్ చేయాలి? మనం చిన్న చిన్న బొచ్చెలు ఉంటాయి కదా, టాపీ మేస్తులు వాడతారు కదా, సిమెంట్ బొచ్చెలు, అంతటి పేడ సరిపోతుంది. అది 10 కేజీలు. ఈ 10 కేజీల పేడ, ఫ్రెష్ పేడని ఒక బకెట్లో వేసేసి మనం మూత్రం సేకరిస్తున్నాం కదా ఆవు దగ్గర, 10 లీటర్ల మూత్రము 10 కేజీల పేడని బాగా పిసికేసేయండి. పిసికేసేసి అది 200 లీటర్ల డ్రమ్లో పోసేయండి. 200 లీటర్ డ్రమ్లో మన చెయ్యి కిందకి అందదు కాబట్టి బకెట్లో వేసుకుని దాన్ని తిరిగి మళ్ళీ డ్రమ్లో వేస్తున్నాం. దీంతోపాటు 2 కేజీల బెల్లాన్ని దంచి 2 కేజీల మూత్రాన్ని, శనగపిండిని దాంట్లో వేసేయండి. శనగపిండిని ఎలా కలుపుతారు? ఒక బకెట్లో వేసుకుని కొంచెం నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలపండి. ఫస్ట్ డైరెక్ట్గా పిండేస్తే కలవదు, ఉండలు అయిపోద్ది. దాన్ని బజ్జీ పిండిలా కలిపి దీన్ని కూడా ఆ డ్రమ్ములో వేసేసేయండి. 2 కేజీల బెల్లం, 2 కేజీల శనగపిండి, ఈ 2 మాత్రమే మీరు బయట నుంచి కొనుక్కొస్తున్నారు. పెట్టుబడి ఎంత అవుతుందో చూడండి. బయట మీరు కొనుక్కొచ్చేది బెల్లం ఒకటి, శనగపిండి ఒకటే. బెల్లం ఎంత కేజీ? 100 రూపాయల, 200 రూపాయల బెల్లం. శనగపిండి 70 రూపాయలు, 60 రూపాయలు, 160 రూపాయలు. ఇది 360 రూపాయలు
వారానికి మీరు ఖర్చు పెడితే 15 రోజులకు కానీ వారానికి కానీ వారం చేస్తే మంచిది జీవామృతం, కుదరకపోతే 15 రోజులకు ఒకసారి. ఇట్లా పంట కాలం ఉన్నంత వరకు మీరు ఖర్చు పెట్టేది ఇదే 360 రూపాయలు కలిపిన ప్రతిసారి ఖర్చు బయట నుంచి. ఆదాయం చూసుకోండి ఎంత ఉందో. ఈ విధంగా మీరు ఏ పంట అయినా ఈ భూమి మీద పండించవచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు మునగ తర్వాత ఇంకేం చెప్పాను మీకు? పసుపు చెప్పా. 5 అడుగుల వెడల్పు ఏదైతే ఉందో 5 అడుగుల వెడల్పు మధ్యలో మనం పెట్టాం పసుపు. పసుపుకి ఒక పక్క అల్లం, ఇంకొక పక్క కందగడ్డ తెలుసు కదా, కందగడ్డ పెట్టండి. కందగడ్డ ఈ విధంగా మీరు చుట్టూతా పెట్టుకుంటే సుమారుగా ఒక్కొక్క గడ్డ మీకు ఎంత లేదైనా సరే 1/2 కేజీ నుంచి 2 కేజీలు, అంటే నికరంగా కేజీ అయితే వస్తుంది. అలా మీకు ఈ చుట్టూత పెట్టినప్పుడు 200 మొక్కలు వస్తాయి మీకు. 1 కేజీ అనుకున్న ఎంత అవుతుంది? 200 మొక్కలు 1 కేజీ. 800 కేజీలు అయింది, 200 కేజీలు. కేజీ 10 రూపాయలు. ఎవరైనా కొంటారు ఊర్లో. 10 రూపాయలు ఇంటూ 200, 2000. ఇంకా ఒక పక్కన అల్లం పెద్దగా కాదు, నేలను బట్టి. నల్లరేగడిలో అల్లము మనం ఏంటంటే దీనికి యాజమాన్యం పెద్దగా మనం ఏమి చేయకుండా వచ్చే ఖర్చులతో నాకైతే ఒక 25-30 కేజీలు వచ్చింది. ఇంటి మందం అనుకున్నా సరే దీని లెక్కలు కట్టకపోయినా మనం అల్లం వస్తుంది. ఇప్పుడు సుమారుగా మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే దీంట్లో మునగ చెట్లు ఉన్నాయి కదా, మునగ చెట్లు సంవత్సరం దాటిపోయిన తర్వాత ఈ సైజు లావు అవుతాయి. దీనికి తమలపాకులు ఎక్కించాలి. తమలపాకు ఒక్కొక్క తమలపాకు పాన్ షాపుల్లో మీరు ఊర్లో అమ్ముకుంటే రూపాయి ఆకు, ఎవరైనా కొంటారు. ఇది అదనపు ఆదాయం మీకు. ఈ విధంగా చూసుకుంటే డబ్బులు ఎక్కడ దాయాలో తెలియదు అంటాడు పాలేకర్ గారు. ఇలా చేస్తున్నారు, రైతులు ఉన్నారు. నేను దేవస్థానంలో నుంచి మాట్లాడుతున్నాను. మిమ్మల్ని మెప్పించటానికి నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇది నేను చూసిన విషయాలే మీకు చెప్తున్నా. మహారాష్ట్రలో నాసిక్ అనే చోట హితేష్ పటేల్, కరెక్ట్గా నేను 10 నెలల క్రితం మేలో నేను పాలేకర్ గారు పిలిస్తే అక్కడికి వెళ్ళాను. హితేష్ పటేలు 6 లక్షల రూపాయలు 1 ఎకరంలో సంపాదిస్తున్నాడు. నా కళ్ళారా నేను చూసాను. 6 లక్షలు. అతను దీని మీద లక్ష్యం ఎంత తెలుసా? 12 లక్షలు తీయాలనేది ఆయన సంకల్పం. నా కళ్ళారా నేను చూసింది 6 లక్షలు. మరి మనం వరిలో ఎంత నీళ్ళు ఇచ్చి ఇన్ని ప్రాజెక్టులు కట్టి మనకి జ్ఞానం లేకుండా చేసి ఆ 20,000 కోసం పనిచేసి కొంతమంది నగరాల్లో పనిచేసి ఈ పొలాన్ని వదులుకోలేక అక్కడ ఉద్యోగం చేయలేక ఇంతమంది ఇబ్బంది పడుతున్నారే. క్షేత్ర దర్శనాలు చూస్తేనే నమ్ముతారు. మీరు చూడాలి. సూర్యుడు దయ మనందరి మీద ఉంది. సూర్యుడు లేకపోతే మనం ఎవరూ లేము. దాన్ని మనం ఆ శక్తిని ఉపయోగించుకోవట్లేదు. ఇంకా అదనపు ఆదాయం ఎలా పెంచుకోవాలి అంటే ఇంకా ఏముందంటే దీంట్లో మునగ ఆకు గురించి నేను మాట్లాడలేదు. మీరు మునగ ఆకు ఈరోజు మనం సూర్యుడిని ఉపయోగించుకోవటంలో 1% కూడా చేయట్లేదు. మునగ ఆకును కోసి దాన్ని సోలార్ డ్రైయర్స్ అని ఇప్పుడు మార్కెట్లోకి వచ్చినాయి. దీన్ని మీరు చూడాలంటే పశ్చిమ గోదావరి జిల్లాలో
జంగారెడ్డిగూడెం దగ్గర చక్రపాణి గారని ఒక పెద్ద రైతు ఉన్నారు. నేను ఆయన పొలం చూసొచ్చాను. ఆయన మిరియాలు పండిస్తున్నారు. మిరియాలు మన రాష్ట్రంలో అవుతాయా? మన 2 రాష్ట్రాల్లో అవుతాయా? కావు కదా. అద్భుతమైన పంట పండిస్తున్నారు. వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. కొబ్బరి తోటలో అంతర పంట కింద మిరియాలు పండిస్తున్నారు. కళ్ళకు గంతలు కట్టి అక్కడ మిమ్మల్ని వదిలేస్తే కేరళలో ఉన్నట్టు ఉంటుంది. కేరళనే, డిట్టో కేరళ. ఇంత అద్భుతమైన రైతులు ఉన్నారు ఇక్కడ, చూడాలి. మూస పద్ధతిలో మనల్ని వ్యవసాయం చేస్తున్నాము. ఇది వ్యవసాయం కాదు, ఇదంతా విధ్వంసం. భూమిని పాడు చేసి ఇలాంటి ఆహారం తిని మన భవిష్యత్ తరాలకి ఏమి అప్పచెప్పి వెళుతున్నాం. ఇలా ఆ సోలార్ డ్రైయర్ మీరు పెట్టుకున్నారనుకోండి, గవర్నమెంట్ ఇప్పుడు భారత ప్రభుత్వం దీనికి మంచి మంచి పథకాలు ఉన్నాయి. ఇది ఎంత ఉంటుందంటే ఇక్కడి నుంచి ఆ 2వ స్తంభం, 1వ నుంచి 3వ స్తంభం మధ్యలో ఎంత దూరం ఉందో అంత ఉంటుంది. వెడల్పు ఎంత ఉంటుందంటే దీంట్లో సగం ఉంటుంది. ఈ హాల్లో 2 వస్తాయి. ఇది తయారు చేసుకుంటానికి భారత ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది. ఇది మీరు పెట్టుకుంటే ఈ మునగాకు దాంట్లో వేస్తే సాయంత్రం కల్లా మాడిపోతుంది, డ్రై అయిపోద్ది. ఎండలో వేయాకలు, ఎండలో వేస్తే గాలి దుమ్ము, మట్టి, పక్షులు ఇవన్నీ వస్తాయి. దాంట్లో వేస్తే ఈ మునగాకు పౌడర్ని మీరు అమ్మాలి. ఇది అంతర్జాతీయ స్థాయిలో దీనికి ఇవాళ మంచి డిమాండ్ ఉంది. ఇవాళ మీ అందరికీ ఫోన్లు ఉన్నాయి, నెట్వర్కింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. దీనికి దుబ్బాక వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉత్పత్తులని ఒక పేరు పెట్టండి. మీరు వాళ్ళ అనుమతి పెట్టుకుని ఈ దుబ్బాక నుంచి మీరు బయటికి పంపించవచ్చు. ఈ మునగాకు పౌడరు ఆడవాళ్ళకి చాలా మంచిది. 35 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కాల్షియం లోపం వల్ల అందరికీ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఈ మినరల్ వాటర్ డబ్బాలు తాగి, ఇవన్నీ తాగి. ఈ మునగాకు పౌడరు మీరు వాళ్ళ అన్ని షాపుల్లో దొరుకుతుంది. ఇది మునగాకాయ కన్నా ఎక్కువ డబ్బులు దీంట్లో వస్తాయి. దాని లెక్కలు మీకు ఇంకా చెప్పాలా నేను. దీన్ని ఏమి చేయకర్లా, అది తీసుకొచ్చేసి దాన్ని పౌడర్ చేసి ప్యాక్ చేయటమే. కూరల్లో ఎంతెంత వేసుకుంటారు, సూప్ తాగుతారు. ఇది విలువ ఆధారిత వస్తువులు మనం తయారు చేసుకోవాలి. ఇది మీరు చూస్తానంటే చక్రపాణి గారి నెంబర్ నేను ఇస్తాను. మీరు ఆయన చేసేదైతే ఈ సోలార్ డ్రైయర్స్తో పసుపు పండిస్తున్నారు. అంతర పంటల ద్వారా కొబ్బరి తోటలో కొబ్బరి చెట్టుకి మిరియాలు ఎక్కించారు. కొబ్బరికాయ చెట్టుకి సంవత్సరానికి 1000 రూపాయల ఆదాయం వస్తుందంట ఆయనకి. కొబ్బరికాయ చెట్ల ద్వారా, మిరియాల ద్వారా 3000 వస్తుంది. అంతర పంటలు దానికి క్రేపర్ ఏదైతే ఎక్కించారో దాని ద్వారా 3000 రూపాయలు వస్తుంది. కొబ్బరి చెట్టు ఎక్కువ, మిరియాలు ఎక్కువ? మిరియాలు ఎక్కువ. కానీ అంతర పంట ద్వారా డబ్బులు ఎలా తీయాలి? మరి వరిలో మనం 20,000 తీసుకుంటున్నాం, మీకు అంతర పంటల ద్వారా ఎంత చెప్పాను ఇప్పటికీ? 70,000. ఎక్కడ 20,000, ఎక్కడ 70,000? ఆయన తీసుకున్న అప్పు, రాజనరసింహ తీసుకున్న అప్పు 1-2 సంవత్సరాలు తీసి అవతల పడేయచ్చు. చెప్తా. దీనికి ఏం చేయాలంటే మీకు 70,000 ఒక ఎకరంలో అంతర పంటల ద్వారా వస్తున్నప్పుడు మీరు బజార్లో ఉంటారా, పొలం దగ్గర ఉంటారా చెప్పండి. డబ్బులు వస్తున్నప్పుడు సంపద దగ్గర ఉంటారా, బజార్లో ఛాయ్ దుకాణంలో, సినిమా హాల్ దగ్గర ఉంటారా? డబ్బులు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఉంటారు కదా. డబ్బులు వచ్చే జ్ఞానాన్ని అందిస్తే ఎవరు కూడా ఈ రాజకీయ పార్టీల చుట్టూ తిరగరు, పార్టీలకు వెళ్ళరు, బహిరంగ సభలకు వెళ్ళరు. పాలేకర్ గారి మీటింగ్లు ఎవరైతే జ్ఞానాన్ని పొందారో భారతదేశంలో, వీళ్ళెవరో రాజకీయ పార్టీలు పిలిస్తే వెళ్ళరు మీటింగులకి, లారీలు ఎక్కరు. ఎందుకంటే చేతి నిండా పని ఉంది. మీకు జ్ఞానాన్ని ఇస్తే మీరు ఎందుకు ఎవరి చుట్టూ తిరుగుతారు? జ్ఞానం ఓగిపోవటం వల్లే తిరుగుతున్నాం మనం. అలా ఉన్నప్పుడు పశువులు రాకుండా మీరు దానికి కంచె వేసుకుంటారు. కంచె డబ్బు సంపాదించినాక డైమండ్ జాలి వేసుకోండి, బార్బెడ్ వైర్ వేసుకోండి, లేకపోతే మీ కొడుకుని వాళ్ళు పెట్టండి. ఇంకా దీంట్లో ఇంకా చేయొచ్చు. నేను మిరియాలు కూడా పెట్టాను. ఇప్పుడు అవన్నీ మీకు ఇంకా చెప్పలా. నాకు దాంట్లో ఆదాయం వస్తే మీతో మాట్లాడతా. నేను చెప్పినవన్నీ కూడా నా దాంట్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా.
ఈ విధంగా మీరు గట్ల మీద చిన్న పందిర్లు వేసుకుని తీగ జాతులను కూడా వేసుకోవచ్చు. మీ ఓపిక, ప్రతి అంగుళం నుంచి డబ్బు సంపాదించవచ్చు. ప్రతి అంగుళం నుంచి డబ్బు సంపాదించవచ్చు. ఇది మీరు ఈ పని మొదలు పెట్టండి. దీనికి సంబంధించి ఏ సందేహాలు ఉన్నా సరే మీరు ఇప్పుడు అడిగితే నేను చెప్పేస్తాను. 2 అవుతుంది, చాలా విషయాలు ఉన్నాయి మరి మాట్లాడాల్సానికి.